లేవికాండం 15వ అధ్యాయం. సో ఈ చాప్టర్ కొంచెం హైపర్ సెన్సిటివ్ చాప్టర్, యట్ వెరీ 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 ఇంపార్టెంట్. అయినా చాలా ప్రాముఖ్యమైనది ఇది. దీన్ని ఈ యుగములో, ఈ కాలంలో, ప్రస్తుతము ఈ పరిస్థితుల్లో దీన్ని మనము అందరూ కూడా తెలుసుకోవాలి దీని గురించి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సైన్స్. ఓకే, మీకు ఈ రిప్రొడక్షన్ అనేది ఏ క్లాస్లో స్టార్ట్ అవుతుంది? 8th. 8 అంటే ఎన్ని ఇయర్స్? 8th క్లాస్ అంటే 14, 15, 13 years. ఓకే, సో ఐ థింక్ 13 years. సిన్స్ ఇట్ ఈస్ 13 years. ఈ కాలంలో ఫోన్ ఉంది కదా, ఫోన్ ఉంటే యూ విల్ బి నోయింగ్, అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. సాధారణంగా చిన్నపిల్లలకి కొన్ని కంటెంట్స్, కొన్ని విషయాలు వారు చెప్పరు. బట్ 13 years, ఓకే, గుడ్. బట్ బిలో 13 ఈ చాప్టర్ ఈజ్ సంథింగ్ వేర్ కొంచెం అర్థం కాదు. దే విల్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్. ఓకే, కానీ ఇప్పుడు మొన్న యుఎస్ఏలో, అమెరికాలో కొంతమంది తల్లిదండ్రులు ధర్నా చేశారు స్కూల్స్ మీద. ఓకే, ఎల్కేజీ యూకేజీ పీపుల్ అంటే దగ్గర దగ్గర 6-7 years పిల్లలకు కూడా వాళ్ళు దే బీన్ టీచింగ్ అబౌట్ రిప్రొడక్షన్. ఓకే, విచ్ ఈస్ టూ యంగ్ కదా, దట్ ఈస్ టూ యంగ్. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు దాన్ని మార్చారు అనుకుంటా ఈ ప్రస్తుతం వచ్చిన గవర్నమెంట్. మన దేశానికి లాభం కలిగిందో నష్టం కలిగిందో నాకు తెలియదు, కానీ ఆ దేశంలో మరి విశ్వాసులకు ప్రత్యేకంగా గొప్ప ఆశీర్వాదం. ఆ దేశంలో ఆ రాజు రావడం అనేది, అవునా కదా? కాకపోతే ఏంటంటే రాజుతో పాటు రాజుకి నేను ఎప్పుడు 2 గుణాలు ఉండాలి: కృప, సత్యం. సత్యం ఒకటి ఉంటే సరిపోదు. అఫ్కోర్స్ కృపకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి, కానీ ఆ హద్దులు మరీ దాటకూడదు. కానీ గ్రేస్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం ఆ గ్రేస్ వైలేషన్ జరుగుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇతర స్నేహితుడు ఒక అతను ఉన్నాడు, అతనికి వాక్యం తెలియదు, డబ్బు ఉంది కానీ. ఎవరతను? అదొకటే ప్రాబ్లం. సో అతను కొంచెము ఎవరినైనా ఒక మంచి సేవకుడిని ఎన్నుకొని ఉంటే బాగుండేది కదా, ఆ ధనికుడు బదులు. సో ధనికుడు ఒక దేశాన్ని మరి ధనికంగా చేయాలి అంటాడు. ఓకే, ధనం విషయంలో సక్సెస్ అయ్యాడు, కానీ ఒక వ్యక్తి రూపముగా, ఒక కుటుంబ రూపముగా, లోకరీత్యా ఒక వ్యక్తి రూపముగా, కుటుంబము, పిల్లల రూపంలో అతను సక్సెస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు లోకరీత్యా. ఇక దేవుని రీత్యా అంటే కంప్లీట్ ఫెయిల్, అవునా కదా? ఏమో తర్వాత సత్యాన్ని ఇంకా పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్తాడని ప్రస్తుత పరిస్థితి నేను చెప్తున్నాను అనమాట. ఓకే, అదే కేంద్రంగా ఉంటే కనుక సరే, ఈ వ్యక్తికి కొంచెము మరణం నుంచి కాపాడబడ్డాడు కాబట్టి ఈయన కొంచెం దేవునికి ఎక్కువ మహిమిస్తున్నాడు. ఆయనకి వాక్యము ఎంత ఎక్కువ తెలుసో నాకు తెలియదు, కానీ సో ఇట్స్ ఓకే, రైట్. సో లెట్ us రీడ్ సమ్ స్క్రిప్చర్స్ అండ్ స్కిప్ సమ్ స్క్రిప్చర్స్. మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. నేను కొన్ని మ్యాటర్ సారాంశం చెప్పేస్తాను. ఓకే, సమ్ థింగ్స్ ఐ విల్ టీచ్, సంథింగ్ దిస్ చాప్టర్ ఈజ్ వేర్ ఐ థాట్ ఆఫ్ స్కిప్పింగ్. ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక్కొక్కసారి కొంతమంది భక్తులు, మరి బైబిల్లో ఒక బుక్ ఉంటుంది, అది ఇట్ ఈస్ టూ సెన్సిటివ్ కంటెంట్, ఆ బుక్ లేకపోయినా పర్లేదని అన్న. ఎవరికైనా తెలుసా ఆ బుక్ ఏంటో? పరమగీతం. గుడ్. సో అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా ఇఫ్ యూ గ్రో ఓల్డ్ అని కొంతమంది అంటారు. ఈ బుక్ కొంచెం తీసేసినా పర్వాలేదు అన్నాడు. కానీ నాకు తెలిసి అంటే మరీ అతని మీద ఏది తీయకూడదు, చెప్పకూడదు అనే శాపం వేయకూడదు, కానీ నాకు తెలిసి ఏది తీయకూడదు, అవునా కదా? యూ కెనాట్ రిమూవ్ ఎనీథింగ్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ యుగంలో అక్కడ ఉండేటువంటి సందర్భముతో కూడా మనం తెలుసుకోవాలి, అవునా కదా? యూ నీడ్ టు నో ఆ సందర్భంలో ఒక్కొక్కసారి దాని యొక్క సారాంశము కూడా వేరుగా ఉంటుంది. మీకు గుర్తుందా, నేను ఒకసారి పరమగీతం ఒక పుస్తకం మొత్తం చెప్పా, ఒక 2015 అనుకుంటా. దాని జిస్ట్ అంతా స్టార్టింగ్ కొన్ని వర్సెస్ చూసి చెప్పారు. నిన్నారా అప్పుడు? దట్ వాజ్ లాంగ్ టైమ్ అగో. నాకు తెలిసి ఏది తీయడానికి లేదు, అన్నీ ఉండాల్సిందే.
ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఏదైనా అరే కొంచెం ఇబ్బంది ఉన్నా, కొంచెం ఈజీగా ఉన్నా, కొంచెం కష్టంగా ఉన్నా మనము దేవుణ్ణి ఏమడగాల? జ్ఞానం అడగాల. లార్డ్ గివ్ మీ విజ్డమ్ టు అండర్స్టాండ్, టు టీచ్. ఓకే, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. దేవుని వాక్యం ఏంటి? పర్ఫెక్ట్. అది మనకి కొంచెము అర్థం కావట్లేదా, కొంచెం చెప్పడానికి ఇబ్బందిగా ఉందా? యా, దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ గాడ్స్ ప్రాబ్లం. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ అస్. సో వీ నీడ్ టు, మనము దేవుణ్ణి నాకు అది ఎలా బోధించాలో చెప్పు ప్రభు అనడానికి ఏం కావాలని అడగాల? విజ్డమ్. సో we will do it by wisdom, but yet this is what I want to preach. Anybody below 13, you can avoid this. Okay, yeah. Anybody, how many of you are below 13? 13 లోపు ఎంతమంది ఉన్నారు? నుంచండి. 13 లోపు. 13 లోపు చూస్తే మీసాలు గడ్డాలు 10 ఏళ్ళు ఉన్నట్టున్నాయి నీకు. సరే, ఎనీవే 13 సంవత్సరాల లోపు. నువ్వా? ఇంకా ఓన్లీ 1 బాయ్, 2? ఓకే, నో ప్రాబ్లం. 3? ఓకే. కానీ ప్రాబ్లం ఏంటంటే జేసీ అన్నంలో 6-7 ఇయర్స్ వాళ్ళు కూడా రాసేసుకొని అన్న అర్థం చేసేసుకుంటున్నారు. ఐ డోంట్ నో ఎలాగా అంటారా. నేను చూశాను ఒక కుర్రోడు అనమాట, 8 సంవత్సరాలు. ఆ తల్లి దేవుణ్ణి వివాహానికి జస్ట్ ముందు తెలుసుకుందనమాట. తన కుమారుడిని, వాక్యం మనం ఇప్పుడు ఆన్లైన్లో ఉంటుంది, కుమారుడికి ఎప్పటి నుంచి వినిపించిందో ఏంటో, నన్ను వచ్చి కూర్చోండి, నన్ను వచ్చి కొన్ని నాకు డౌట్స్ ఉన్నాయన్నాడు. సరే, ఒక డౌట్ అడుగు అంటే పితరుల శాపం గురించి అడిగాడు. ఈ పితరుల శాపం ఇలాగుంది మా ఇంటికి, ఇది నాకు రాకుండా నేనేం చెయ్యాలా అని అడిగాడు. ఒక 8 సంవత్సరాల కుర్రోడు ఇంత ప్రశ్న అడిగి, అంటే ఆ డిసర్న్మెంట్ చూసి, ఇప్పుడు డాక్టర్లు సాధారణంగా అడుగుతారు, మీకు ఏదన్నా ఇక్కడ షుగర్ ఉందా, బీపీ ఉందా అంటే ముందు, ఏమన్నా హార్ట్ ప్రాబ్లం ఉందా అంటే అది ముందు మీ మదర్కి ఉందా, మీ డాడ్కి ఉందా, మీ అమ్మమ్మ గారికి ఉందా, మీ తాతయ్య గారికి ఉందా, అమ్మగారికి ఉందా, ఇలా అడుగుతారు. అడిగి దాని ప్రకారం వాళ్ళకి టెండెన్సీ ఉంటే వాళ్ళు కొంచెం డైట్, కొంచెం జాగ్రత్త, కొంచెం ఎక్సర్సైజ్, కొన్ని ప్రివెన్షన్స్ చెప్తారు. కానీ ఒక్కొక్కసారి ఒక ఆయన ఉన్నారన్నమాట, హీజ్ అ నైస్ పోలీస్ ఆఫీసర్. నాకు తెలిసిన ఒక ఆయనకి ఫ్రెండ్ అనమాట. ఆయన ఒకసారి ఎందుకో కలిసినప్పుడు ఒక టాపిక్లో ఆయన చెప్తున్నాడు అనమాట, వాళ్ళ నాన్నగారు 48కి చనిపోయారు, వాళ్ళ తాతయ్య గారు 42కి చనిపోయారు. సో ఈయనకి ఇప్పుడు ఎంత, 55 కాదు, అతనికి 40 నుంచే ఇది పట్టుకుందంట, భయం అవుతుంది. అందుకని చెప్పి చక్కగా డైట్ తినడము, వ్యాయామం చేయడం, అన్నీ చక్కగా ఎంత చేసినా 52-53 వచ్చేటప్పటికి అతనికి స్ట్రోక్ వచ్చి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అప్పుడు డాక్టర్ హిస్టరీ చూసి, నువ్వు దీనివల్ల నీ హార్ట్ అటాక్ని పోస్ట్ పోన్ చేసుకున్నావయ్యా అని చెప్పాడంట. కానీ ఆపుకోగలిగాడా? నో. సో దాన్ని ఏదన్నా విరగ్గొట్టాలి, ఆపాలి అంటే యు నీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఓకే, యా, యేసు ప్రభు యొక్క రక్తము నీకు కావాల్సి ఉంటుంది అనమాట. యు నీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఫర్ దాట్. ఎనీవే, లెట్స్ నాట్ గో ఇన్ టు దట్ ఏరియా. నౌ let us read verse by verse. Let's read till 15, one by one. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము, వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. అట్టివాడు దేని మీద కూర్చుండునో దాని మీద కూర్చుండు వాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మి వేసినడలా వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. వాని క్రింద నుండిన ఏ వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును.
వాటిని మోయువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవను ముట్టునో వాడు తన బట్టలు ఉతుకుకొని స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. స్రావము గలవాడు ముట్టుకొనిన మంటి పాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను. స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుకుకొని పారు నీటితో ఒడలను కడుక్కొని పవిత్రుడగును. 8వ నాడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలెను. యాజకుడు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావం విషయంలో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. రైట్, ఇక్కడ దీన్ని జనరల్గా చెప్పేయచ్చు, బట్ నేను దీని మీద కొంచెం స్టడీ చేశా, ఇది ఏమై ఉంటుంది అని. ఐ హ్యావ్ స్టడీడ్ సమ్ కామెంటరీస్ ఆఫ్ సమ్ నైస్ కామెంటరీస్. మీరు కొన్ని కామెంటరీస్ పేర్లు చెప్పండి, మీకు తెలిసిన కామెంటరీస్. ఇంకా మాథ్యూ హెన్రీ కామెంటరీ ఉందా లేదా? ఇంకా బైబిల్ హబ్, యూ గాట్ సో మెనీ కామెంటరీస్. నాకు తెలిసి ఇప్పుడు తర్వాత యూ గాట్ సో మెనీ కామెంటరీస్. ఎన్ని కామెంటరీస్ ఉన్నాయంటే అన్ని కామెంటరీస్ ఉన్నాయి. సో మాథ్యూ హెన్రీ కామెంటరీ అనేది ఎక్కువ పాపులర్ కదా. అసలు మీకు కామెంటరీ అంటే తెలీదా? ఓకే, నేను కూడా ఇప్పుడు ఏదన్నా ఒకటి కొంచెం దాని మీద స్టడీ చేయాలంటే ఐ రీడ్ మెనీ కామెంటరీస్ అనమాట. కామెంటరీ అని కొడితే చాలా వ్యూస్ ఉంటాయి ఈ రోజుల్లో, ఇంకా యూ గెట్ మెనీ వ్యూస్. కానీ అందరూ ఎవ్రీబడి పాయింటెడ్ అవుట్, లైక్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఏమని అన్నారంటే దిస్ ఈజ్ ఎ డిసీజ్. ఇది దేనివల్ల వస్తుంది అంటే దిస్ ఈజ్ నార్మల్లీ దే సెడ్ ఈ వ్యాధి ఎవరైనా సపోజ్ ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళకే వచ్చే అవకాశం ఉంది అనే వృత్తిలో రాశారు. ఎంతమందికి అర్థమైంది ఇది? యా, ఇఫ్ యు నేమ్ సమ్ డిసీజెస్ లైక్ దట్, వాళ్ళు స్పెసిఫిక్గా ఆ వ్యాధులు కూడా రాశారనమాట. దే రోట్ ఈవెన్ దో సిక్నెసెస్ విచ్ వెర్ రిటన్. ఓకే, మీరు కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు ఆ వ్యాధుల్ని చూస్తారు. ఓకే, సో యూ విల్ సీ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్ అనమాట. ఓకే, కొంతమంది స్పెసిఫిక్గా రాశారు, అందులో చాలా రకాలు ఉంటాయి అనమాట. దిస్ ఈజ్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ఆ వ్యాధి, ఆ పర్టికులర్ సిక్నెస్ అనమాట. ఇఫ్ యూ నేమ్ దెమ్ యూ క్యాన్ హ్యావ్ సో మెనీ అదర్ డిసీజెస్ అనమాట. దిస్ ఈజ్ పర్టికులర్లీ ఆఫ్ దట్ డిసీజ్. అంటే ఇక్కడ దేవుడు అనేక రకాలుగా కూడా చెప్తున్నాడు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఆఫ్టర్వర్డ్స్. ఓకే, స్టెప్ బై స్టెప్. ఇక్కడ మనం ఈ 15 వచనాలు చూసినట్లయితే, ఒకవేళ అటువంటి వ్యాధి ఎవరికైనా వస్తే అతను అపవిత్రుడంట. అంటే అతను స్వస్థపడే వరకు, ఆ వ్యాధి స్వస్థపడే వరకు అతను అపవిత్రుడే. ఇక ఎన్ని రకాలుగా అతన్ని జాగ్రత్తగా ఉండాలా, అతను ముట్టుకున్నవాడు, అతను ఏదైనా ముట్టుకున్నా కానీ, అతను ఏదైనా తాకినా కానీ, ఆ గిన్నెలు కానీ అవి ఒకవేళ అతను ఎక్కినటువంటి పరిస్థితి కానీ, ఉన్న వాతావరణం కానీ, అతన్ని ఏది ముట్టుకున్నా అదేంటంట అపవిత్రం అవుతుందంట. ఒకవేళ ఎవరైనా ముట్టుకున్నా, మనం చూసారా కరోనాలో స్నీజింగ్ అంటారు, ఉమ్మివేయడం అంటే సాధారణ అని ఎవరు ఉమ్మివేయరు. ఒకవేళ తుపర పడినా, లైక్ స్నీజింగ్ ఏమన్నా పడినా అతను అపవిత్రుడు దాకా ఉండాలంట. సాయంకాలం వరకు వెళ్ళి స్నానం చేయాలంట, బట్టలు దుక్కోవాలంట, సాయంకాలం వరకు ఎవరిని కలవకూడదంట. సో ఈ పర్టిక్యులర్ వ్యాధి వచ్చినటువంటి ఆ పురుషుణ్ణి ఎవరు ముట్టుకున్నా అతను అపవిత్రుడు. అతన్ని ఎవరు ముట్టుకున్నా దేవుడు చాలా స్ట్రిక్ట్గా పెట్టేశాడు అనమాట ఒక రూలు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే గాడ్ ఈస్ టెల్లింగ్ దాట్ అన్హోలీనెస్ ఈజ్ అ సీరియస్ బిజినెస్. అవునా కదా? యా, అపవిత్ర అనేటువంటిది కొంచెం నువ్వు అపవిత్రుడివే అనే రూట్లో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ హీస్ టాకింగ్ స్పెసిఫికల్లీ అబౌట్ దట్ ఏరియా. ఒకవేళ నువ్వు స్వస్థపడ్డ తర్వాత 7 రోజులు మళ్ళా ఉండాలంట. నువ్వు 7 రోజులు అంటే నువ్వు స్వస్థపడ్డ తర్వాత కూడా ఆ స్వస్థత కలిగిన దేహముతో 7 రోజులు నువ్వు ఉండాలి. 7 రోజులుండి ఆ తర్వాత 2 పావురాలను తీసుకొచ్చి నువ్వు దహన బలిగా అర్పించాలన్నమాట.
అంటే ఇక్కడ గాడ్ వాంట్ టు ఈవెన్ ఎక్స్పోజ్ హిస్ సిన్. అవునా కదా? ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నట్టు. అవునా కదా? ఇది దేని మూలముగా వచ్చింది. అందుకని ఇక రేపు పొద్దున్న నెక్స్ట్ టైం ఇతను అలాంటి పొరపాటు చేయడానికి ఇష్టపడతాడా? నో, హీజ్ అషేమ్డ్. Normally it takes 1 month to even 6 months to be healed of this disease. 1 to how many months? 6 months. మీరు ఇఫ్ యూ గో టు యూకే, అమెరికా, దే విల్ డూ దిస్ టెస్ట్. చాలామందికి రిజెక్ట్ చేస్తారు. ఎందుకు రిజెక్ట్ చేస్తారో తెలుసా మీకు? నెంబర్ 1 చెప్తున్నా, ఎవరైనా డ్రగ్స్, మీరు కనుక గంజాయి అటువంటివి ఏమైనా ఉన్నాయనుకో, బడిలో బ్లడ్ టెస్ట్లో ఉంటే నువ్వెంత బాగా చెప్పు, ఏం చెప్పు క్వాలిఫై అవ్వు, స్టాంప్ వేసి ఇచ్చేస్తారు. ఓకే, సో వాళ్ళకి అర్థం కాదు ఎందుకు ఇలా జరిగింది అని. దే విల్ సీ సమ్ డ్రగ్ ఇన్ యువర్ థింగ్. నీలో ఏదన్నా వాళ్ళ దగ్గర కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. ఆ డ్రగ్స్ కనుక ఉంటే కనుక వాళ్ళు స్టాంప్ వేసేస్తారు. అది కాకుండా ఈ సిక్నెసెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, దే విల్ రిజెక్ట్. ఓకే, యూకే. కానీ మరి విజిట్ వీసాకి పెద్ద అంత ఎక్కువ చూడరు నార్మల్లీ. బట్ కొన్ని ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఆన్ H1 వీసా ఇంతకుముందు చేసేవారు. మరి నా టైంలో దే యూస్ టు డూ దిస్ థింగ్స్ ఫర్ ఇమిగ్రేషన్, ఎస్పెషల్లీ ఇమిగ్రేషన్ చేస్తారు. ఇమిగ్రేషన్ అండ్ H1 కూడా. సో దే డూ దీస్ కైండ్ ఆఫ్ టెస్ట్స్ అనమాట. సో మీరు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఎ డ్రగ్ అడిక్ట్, రిపెంట్, కన్ఫెస్, లీవ్ ఇట్ అండ్ గో ఆఫ్టర్ 6 months. 6 months తర్వాత డ్రగ్ నీ బాడీలో ఉండదు. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎ లూప్ లైన్. ఓకే, బట్ డోంట్ డూ ఇట్. అవునా కదా? సో వీ నో సమ్ థింగ్స్, వీ ఫైండ్ అవుట్, వీ ట్రావెల్, వీ టాక్, సో వీ ఫైండ్ అవుట్ దీస్ థింగ్స్. సో దెర్ ఆర్ సమ్ దీస్ కేసెస్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ డిసీజెస్, డోంట్ గో. యువర్ వీసా, యువర్ H1 maybe, or your student visa may be rejected. Okay, ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? సో బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవుతుందంట. దిస్ విల్ స్ప్రెడ్ టు అదర్ థింగ్స్. అంటే గాడ్ ఈజ్ సీరియస్ అన్నమాట. అంటే ఇక్కడ దేవుడు ఇక్కడ పాత నిబంధనలో కూడా హీఈస్ మెయింటైనింగ్ దట్. ఓకే, హీఈస్ మెయింటైనింగ్ దట్ ఇన్ ఎ వే. రైట్, నౌ let's read from verse 16. Why not stop? Why not? Let me teach this. So you will have some revelation on this. Carry on. ఒకనికి వీర్యస్ఖలనమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకుని సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉతకబడి సాయంకాలము వరకు అపవిత్రమై ఉండును. వీర్యస్ఖలమగునట్లు స్త్రీ పురుషులు శయనించినడలా వారిద్దరూ నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావం అయిన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఓకే, నౌ దిస్ ఇస్ అనదర్ సబ్జెక్ట్. నౌ ఇన్ 16 to 18 what God is talking about the nature. ఓకే, ఈవెన్ ఈస్ టాకింగ్ అబౌట్ మ్యారేజ్. దేని గురించి మాట్లాడుతున్నాడు? వివాహము. చూడండి, పౌలు ఒక చోట చెప్తాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు, అంటే పౌలు కొంచెం ట్రెడిషనల్ మైండ్ అనమాట. యూదుల యొక్క సంస్కారాన్ని బాగా ఫాలో అయ్యేవాడు. దాని విషయమే జలస్ అయ్యి యేసు ప్రభువాన్ని వారి శిష్యుల్ని చంపడానికి కూడా వెనకాడలే. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నిక్కచ్చిగా పాటించాలి. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలోకి వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే, ఒకవేళ నువ్వు వివాహములో కూడా ఉన్న నీ ధర్మాన్ని, ఒకవేళ మీరిద్దరూ ఒకవేళ ఏక శరీరం అయ్యారనుకో, ఓకే, సాయంకాలం లోపు మందిరానికి రావచ్చా, రాకూడదా? చెప్పండి. రాకూడదు. అంటే ఎందుకు అని? వాయ్? ఎందుకంటే ఆ రోజుల్లో ఐగుప్తులో అక్కడ వాళ్ళని ఏమంటారంటే, దాన్ని తెలుగులో ఏమని అంటారో తెలియదు, దే హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ పేగన్ వర్షిప్ అన్నమాట. మీరు చూస్తే అక్కడ కొన్ని కల్చర్స్ అన్నమాట, చాలా మటుకు కల్చర్స్ ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఓకే, సీ కొన్ని చోట్ల దే పుట్ సమ్ ఉమెన్, కొన్ని వాళ్ళ దేవుళ్ళ యొక్క మందిరాల దగ్గర కొంతమంది ఉమెన్ని డెడికేట్ చేస్తారు.
కొంతమంది స్త్రీలు కొంతమంది పట్టుకెళ్ళి ఆ టెంపుల్కి ఇచ్చేస్తారనమాట. అది ఐగుప్తులో కూడా ఉంది, రకరకాల చరిత్ర గల దేశాల్లో అవి ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏమంటారో తెలుసా మీకు? సమ్ ఆఫ్ యూ నో దాట్. ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా వాళ్ళని? ఎవరికి తెలీదా? ఎగ్జాక్ట్లీ. హూ సెడ్ దట్? యా, ఎగ్జాక్ట్లీ. ఎంతమంది కనపడ్డది ఇది? మళ్ళీ చెప్పు గట్టిగా. నువ్వు మైక్లో చెప్పక నువ్వు చెప్పు, ఇక్కడ వాళ్ళు కనపడ్డానికి. యా, ఇంగ్లీష్లో ఏమంటారు అలాగంటారు. అందుకనే అంటే అక్కడికి వెళ్ళి అక్కడ గనక వాళ్ళు ఆ పని చేస్తే వాళ్ళ దేవుడికి దాన్ని ఇష్టపడతాడంట. అంటే వాళ్ళ దేవుడిని యాక్టివేట్ చేయడానికి అలా చేస్తారంట. ఎంతమందికి అర్థమైంది? సో దే ప్రమోట్ ఇట్. మీరు చూస్తే ఐగుప్తులో ఉండేటువంటి ఆ ప్రాంతంలో వాళ్ళ దగ్గర ఉండే మందిరాల మీద కొన్ని బొమ్మలు ఉంటాయి, స్త్రీ పురుష బొమ్మలు, నువ్వు చూడలేవు. అయినా అందరు వెళ్ళి అక్కడ మొక్కొచ్చేస్తూ ఉంటారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? యా, యు సీ దాట్. సో ఇది ఆ పేగన్ రిలీజియన్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అ ప్యాగన్ రిలీజియన్. అందుకే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఒకవేళ అటువంటిది లీగల్గా వివాహములో ఉన్నా సరే, నువ్వు అక్కడికి వచ్చే ముందు యూ షుడ్ బి అట్లీస్ట్ హోలీ ఫర్ హౌ మెనీ డేస్? 1 day. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే ఏం చెప్తున్నాడు? వాట్ డస్ దిస్ మీన్? దేవుడు ఏం చెప్తున్నాడు? నేను సమస్తాన్ని సృష్టించాను, ఐఎమ్ సీయింగ్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా, అవునా కదా? హీ ఈజ్ సీయింగ్ ఎవ్రీథింగ్. అంటే ఎందుకు ఇజ్రాయేలీని వేరుపరుస్తున్నాడు? నేను వేరుపరుస్తున్నాను, నేను యెహోవా అని. పరిశుద్ధత అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, ఎలాగుండాలనేది తన ప్రజలకు నేర్పించాడంట. అందుకే అంటాడు, మీ దేశము ధన్యము, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని. హల్లెలూయా. యు సీ దట్. సో గాడ్ హ్యాస్ ఎ స్టాండర్డ్స్. ఈవెన్ నార్మల్ ఈ రోజుల్లో వివాహం లేకుండా కూడా రిలేషన్షిప్స్ అంటున్నారు, బ్రేకప్స్ అంటున్నారు. ఓకే, ఇక దురదృష్టవశాత్తు ఇది సంఘాల్లో కూడా కామన్ అయిపోయింది. ఎందులో కామన్ అయిపోయింది? ఏమయ్యా ఏమైంది అంటే, లేదు సార్ బ్రేకప్. దేని నుంచి బ్రేకప్? మీకు ఇంక చెప్పకూడదు. యు సీ నౌ. సో అంటే ఇక్కడ దేవుడు ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఈవెన్ బ్రేకప్. అసలు వివాహములోనే ఏకమవ్వాలా? ఇప్పుడు వివాహములో కూడా మందిరానికి వస్తున్నప్పుడు వేరువేరుగా ఉండి మందిరానికి రావాలి. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే సీ హౌ గాడ్ ఈస్ కన్సిడరింగ్ యాజ్ హోలీనెస్ ఈవెన్ ఇన్ మ్యారేజ్. సెల్ఫ్ కంట్రోల్. ఎంతమందికి అర్థమైంది? ఈజ్ జనరేటింగ్ సెల్ఫ్ కంట్రోల్ టు ఎవ్రీ హ్యూమన్ బాడీ. ఇది చదివినప్పుడు నేను దీన్ని స్కిప్ చేద్దాం అనుకున్నా, కానీ అసలు ఇది ఒకటి ఫస్ట్ బోధించాలి బైబిల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమాజానికి, అవునా కదా? దిస్ ఈజ్ వాట్ హ్యాస్ టు బి టాట్ యాజ్ ద ఫస్ట్ చాప్టర్. దెన్ ప్రీచ్ గ్రేస్. గ్రేస్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా జరిగింది చాలు, ఇక నీకు ఏమిస్తున్నాడు దేవుడు? నూతన ఆరంభం, న్యూ బిగినింగ్. యూ హ్యావ్ టు ప్రీచ్ గ్రేస్. ఎందుకంటే దిస్ నోస్ ద వాల్యూ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైందో దేవుని దృష్టిలో తెలియాలంటే, అంటే దేవుడు క్షమించడానికి సింపుల్గా నేను క్షమిస్తాను అనలేదు కదా. ఆయన స్వరక్తము చిందించి నలగొట్టబడ్డాడు. అంటే ఈ పాపం ఎంత ఘోరమైందో చూడండి. యు సీ దట్. సో యూ కెనాట్ టేక్ సిన్ యాజ్ ఈజీ. యంగ్ పీపుల్, యు సీ నా, వివాహంలో కూడా సెల్ఫ్ కంట్రోల్ కోరుకునే దేవుడు. ఓకే, ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు, అలా చేస్తే ప్రమోషన్ అవుతుందేమో అనుకునే పేగన్ రిలీజియన్. పేగన్ రిలీజియన్ అంటే తెలుసా మీకు? దాని తెలుగులో ఏమంటారు? పేగన్, ఐ డోంట్ నో. మనకి బయలుదేవత అంటూ ఉంటారు. ఓకే, దేవుడిని తెలియని వాళ్ళని బైబిల్లో హీ ఈజ్ సన్ ఆఫ్ బాల్ అంటారు, అవునా? ఎంతమంది తెలుసు అది? ఇఫ్ యూ రీడ్ యువర్ బైబిల్ అట్లీస్ట్ వన్స్, యూ విల్ పిక్ అప్ సమ్ థింగ్స్. ఆ డీటెయిల్స్లోకి వెళ్ళను. బట్ దిస్ ఈజ్ సచ్ ఎ ప్రెషియస్ బుక్. ఇంతకుముందు మేబీ ఐ హ్యావ్ రెడ్ ఇట్ 4-5 times, బట్ ఐ నెవర్ ఫోకస్డ్ ఆన్ ఎనీథింగ్. ఇప్పుడు స్టడీ కాబట్టి నేను కొంచెం వివరంగా ఐఎమ్ స్పెండింగ్ ఇనఫ్ టైమ్ ఆన్ దిస్. సో ఐ సెడ్ ఐ నీడ్ టు ప్రీచ్ దిస్. అంటే వివాహానికి ముందు ఎంత పరిశుద్ధంగా ఉండాలనేటువంటిది దేవుడు ఇక్కడ పాత నిబంధనలో బయలుపరుస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? యూ షుడ్ బి ఈవెన్ మోర్ హోలీ బిఫోర్. దేనికి ముందు? వివాహానికి ముందు. యూ హ్యావ్ టు బి మోర్ ప్రెషియస్ అండ్ బీ బ్లెస్డ్ ఈవెన్ బిఫోర్ మ్యారేజ్. అంటే దేవుడు దాన్ని కూడా పట్టించుకుంటున్నాడా లేదా? ఎస్, హీఈస్ కేరింగ్ అబౌట్ దాట్. హీఈస్ కేరింగ్ అబౌట్ యువర్ హోలీనెస్. అండ్ దెన్ డోంట్ వర్రీ,
then God preaches grace and have a new holy beginning from today in Jesus' mighty name. Yeah. సో బట్ గాడ్ అంత మాత్రాన దేవుడు ఎంత ఘోర పాపనైనా ఏం చేస్తాడంటే ఆయన క్షమిస్తాడు. బట్ ద సేమ్ టైం పాపాన్ని క్షమించడానికి ఆయన దేహము ఖర్చు అయింది కదా. ఇట్ కాస్టెడ్ హిమ్ టు డై, షెడ్ హిస్ బ్లడ్. ఆయన మరణించి రక్తము కార్చాలంత బాధపడాల్సి వచ్చింది అనమాట. ఇట్ ఇస్ నాట్ ఈజీ టు వైప్ అవుట్ ద సిన్. ఏదో పాపాన్ని ఇలా తీసేయడానికి లేదు, పో అనడానికి లేదు కదా. దేవుడు యొక్క కుమారుడు రక్తం చూడండి. యాక్చువల్గా మామూలుగా మీరందరూ కూడా నేను అయ్యి అంటారు. ఓకే, మీకు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత మీ ప్రయారిటీ మారిపోతుంది. మీరా పిల్లలా చెప్పండి. ఎంతమంది మదర్స్ ఉన్నారు? వాళ్ళు చెప్తారు, వాళ్ళకి తెలుస్తుంది. పిల్లల వాళ్ళకి ఇంకా తెలియదు, నేనే గ్రేట్ అనుకుంటారు. వాడు రాని వాడి సంగతి చెప్తానంటారు, వాడు వచ్చాక మారిపోతావు నువ్వు. ఓకే, యూనో ద మదర్స్ ఈజ్ లైక్, ఒక్కొక్కసారి అంటారు ప్రభువా ఈ పెళ్ళి అయిపోయి గీట్ సెటిల్ అయిపోయి నన్ను తీసుకెళ్ళిపో. ఓకే, కొంతమంది అంటారు ఇప్పుడో మా వివాహం ఎప్పుడో మేము వదిలేద్దాము, ఈ పిల్లల కోసమే బతుకుతున్నామని కొంతమంది అంటారు. యూనో ఐ నో దే బికమ్. అలాంటిది దేవుడికి మనకెందుకు ఇచ్చాడు? మనకెంత ఇంపార్టెంట్ పిల్లలు. అలాగే దేవుడు తనకంటే ఇంపార్టెంట్ అయినటువంటి తన కుమారుడిని మనకిచ్చాడంట. చూసారు, హిస్ సన్ ఈజ్ మోర్ ప్రెషియస్ టు హిమ్ మోర్ దెన్ హిమ్సెల్ఫ్. జస్ట్ లైక్ అందుకే హీ క్రియేట్ సంథింగ్స్. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ నౌ. సో చాలా పవర్ఫుల్. అంటే తన కుమారుడు పడుతున్న ఒక్కొక్క దెబ్బ, ఒక్కొక్క రక్తం చూడడానికి ఆయన ఎంత వెలువెల్లాడిపోయి ఉంటాడు. He's seeing like, man, it costed him so much, the price of sin. Okay, so ikkada now God is telling, like, look how important is holiness. ఎంతమందికి అర్థమైంది? సో పౌలు ఆ దృక్పథం చెప్తాడు అనమాట. while you are fasting, separate, okay, with mutual consent. while you are coming, get back, even in marriage kada. అంటే how about before marriage and after marriage? Holiness is a very powerful realm that God is focusing on. Okay, right, let's continue. 19. స్త్రీ దేహమందు ఉండు స్రావము రక్తస్రావం అయిన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలము వరకు అపవిత్రులగుదురు. This is like normal blood. Okay, this is a regular body of what God has created. Okay, for a woman, right. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును. ఆమె దేని మీద కూర్చుంటునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఆమె దేని మీద కూర్చుంటునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండినేడలా దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఒకడు ఆమెతో శయనించుండగా ఆమె రజస్సు వానికి తగిలినేడలా వాడు 7 దినములు అపవిత్రుడగును. వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. రైట్, ఇది రెగ్యులర్ ఉమెన్స్ బాడీ దట్ హ్యాపెన్స్ ఇన్ ద నేచర్. ఓకే, ఉమెన్ మెచ్యూర్ అయినప్పటి నుంచి మొదలవుతుంది అనమాట దిస్. అప్పటి నుంచి కూడా అన్క్లీన్నెస్ అనేది ఒకటి పెడుతున్నాడు ఆ టైంలో, పాత నిబంధనలో. అంటే అపవిత్రతను ఎందుకు పెడుతున్నాడు? ఆ మాటకు అపవిత్రతను ఎందుకు పెడుతున్నాడు అంటే ఒక రకంగా హీ ఈజ్ గివింగ్ ఉమెన్ ఏ స్పేస్. అవునా కదా? రెస్ట్ ఇస్తున్నాడు. మ్యాన్కి ఉమెన్కి కూడా ఏమిస్తున్నాడు? ప్లస్ సెల్ఫ్ కంట్రోల్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? సెల్ఫ్ కంట్రోల్. ఐ థింక్ దిస్ లాస్ట్స్ ఫ్రమ్ 3 to 7 days. అవును కదా? ఆర్ 7 days. యా, ఇఫ్ యు ఆర్ ఎ డాక్టర్ యూ విల్ నో. నెక్స్ట్ ఇంకా కొంతమందికి వ్యాధిగా ఉంటుంది అది ఎక్కువ అయితే. సో అంటే ఇక్కడ ఈవెన్ విత్ ఇన్ ఎ ఫ్యామిలీ, ఈవెన్ విత్ ఇన్ ఎ బాడీ, ఈవెన్ విత్ ఇన్ ఎ మ్యాన్, ప్రతిదీ దేవుడిచ్చిన ప్రతి దాని మీద అందుకే ఆశా నిగ్రహము అనండి. గాడ్ వాంట్స్ టు గివ్ ఎ సెల్ఫ్ కంట్రోల్ ఫర్ మ్యాన్ అండ్ ఈవెన్ ఫర్ ఉమెన్. ఓకే, సో యూ ప్రాక్టీస్ ఇట్ విత్ సెల్ఫ్ కంట్రోల్. దేనికి కూడా అంటే అన్నిటి మీద నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. సో దిస్ ఈజ్ వాట్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ మ్యాన్. ఈవెన్ ఎ రిలేషన్షిప్ ఆఫ్ మ్యారేజ్, వివాహం అనే దానిలో కూడా మరి ఆశానిగ్రహం అనేటువంటిది ఉండాలి. అందుకని అపవిత్రాన్ని పెట్టి సెపరేట్ చేస్తున్నాం. గాడ్ హెస్ డిజైన్ లైక్ దాట్. ఓకే, ఎ మ్యాన్ అండ్ ఎ ఉమెన్. రైట్, క్యారీ ఆన్.
ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె ఇదేంటి ఇక్కడ? ఒకవేళ అది వ్యాధిగా ఉంటే మోర్ దెన్ 1 వీక్, ఒకవేళ 15 డేస్ అలా కంటిన్యూ అవుతుంది అనుకో, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఆ రోగం పేరు బైబిల్లో ఉంది. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఏముంది ఆ స్త్రీకి? ఇది ఆ వ్యాధి అనమాట. రైట్, లెట్ us స్టడీ దట్. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా ఉండు కాలమైన తర్వాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా ఉండు దినములలో వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావ దినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగా ఉన్నప్పటి మంచము వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలు అయిన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తర్వాత పవిత్రురాలగును. 8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు తేవలను. యాజకుడు ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. రైట్. గాడ్, మనం చూస్తే గాడ్ వాంట్స్ టు డెవలప్ సెల్ఫ్ కంట్రోల్. అవునా కదా? ఇది ఎలా సాధ్యము అని చూస్తున్నాడు. ఇది ఎలా సాధ్యము? ప్రార్థన, వాక్యము అనండి. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ టూ, యూ విల్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. కొంతమంది దే విల్ బీ, వాళ్ళకి భయపడుతుంటుంది సెల్ఫ్ కంట్రోల్. కొంతమంది దే ఆర్ గుడ్ పీపుల్ ఫ్రమ్ బీయింగ్ బార్న్. కొంతమంది దే ఆర్ వీక్. కొంతమంది గుడ్ అయినా సరే వాళ్ళు ఒకవేళ చెడు సహవాసంలో వెళ్ళారనుకోండి, ఏమైపోతారు? చెడులో కూడా పడిపోతారు. సో అందుకనే గాడ్ దివారాత్రము, అందుకే అంటాడు దేవుని వాక్యమును పగలు రాత్రి ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి. ఇఫ్ యూ కాంట్ ఫాస్ట్ యూ క్యాన్ ప్రే మోర్ అండ్ రీడ్ ద వర్డ్ మోర్ విచ్ విల్ బ్లెస్ యూ అనమాట. ఇది నీకు ఒక విజన్ ఇస్తుంది, ఒక గురి ఇస్తుంది అనమాట. ఓకే, దిస్ విల్ గివ్ యూ ఎ నైస్ ప్లాన్ ఇన్ లైఫ్. నీకు రియాలిటీ తెలుస్తుంది, వాట్ ఈజ్ రియాలిటీ. లేదంటే లోకముతో పాటు వెళ్ళిపోతావు. దేంతో పాటు వెళ్ళిపోతావు? యూ విల్ గో విత్ ద వరల్డ్. యూ విల్ గో విత్ ద వరల్డ్. ఇన్ ద న్యూ టెస్ట్మెంట్, కొత్త నిబంధనలో కూడా దేవుడు మరి అనేక రకాలుగా మన ఆశా నిగ్రహం మంచిదని చెప్తున్నాడు. 2 కొరింథీయులు 12:21. లెట్స్ ఓన్లీ స్టడీ 3 స్క్రిప్చర్స్. 2 కొరింథీయులు 12:21. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినను 2 Corinthians 12:21. 2 verses కలిసి ఉన్నాయి. నిమిషం. When I come again, God will నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు మునుపు పానము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల విషయము మారుమనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను. సో నేను సంఘానికి వస్తున్నాను, వచ్చినప్పుడు మీరు పశ్చాత్తాపపడి మారు మనసు కలిగి మిమ్మల్ని మీరు కడుక్కొని పరిశుద్ధంగా ఉండాలి అని పౌలు భక్తుడు రాస్తున్నాడు కొరింథీయులకి. అంటే సంఘంలో ఇదొక కామన్ అయిపోయిందంట. ఏమైపోయింది? కామన్ అయిపోయింది. సో లోకంలో ఉండేది ఎక్కడికి వచ్చేసింది? సంఘం. అందుకనే ఒక మాట అంటాడు, ఒక్కొక్కసారి ఇంకొక మాట అంటాడు, లోకము కంటే ఇక్కడ పాపము ఎక్కువగా ఉంది. ఎందుకంటే అపవాది కేంద్రీకరిస్తాడు. అలాగా అపవాది కేంద్రీకరిస్తాడు. ఎందుకంటే లోకానికి వెలుగు ఏమై ఉంది. అందుకని వాడు ఫస్ట్ దేన్ని అటాక్ చేస్తాడు? సంఘాన్ని. ఒకసారి నేను స్టార్టింగ్లో మినిస్ట్రీకి స్టార్టింగ్లో అప్పుడు కొంచెం టైం దొరికేది కాబట్టి బుక్స్ చదివాను. ఐ యూస్ టు రీడ్ బుక్స్. ఇప్పుడంటే యూట్యూబ్లో మెసేజెస్, యూ క్యాన్ స్టిల్ లిజన్ టు హిస్ మెసేజెస్. హీస్ అ వండర్ఫుల్ మ్యాన్. ఓకే, సో రూట్ థియరీ ఈజ్ వాట్ ఐ లైక్ ఎ లాట్. అది ఎదుక్కుంటూ ఉంటాం అనమాట. రూట్స్ అనే థియరీ అసలు ఉందా లేదా కూడా నాకు అది తెలియదు. కానీ ఒకసారి ఐ వెంట్ టు ఆఫ్రికా. నేను ఒక మీటింగ్కి వెళ్ళాను అనమాట.
ఒక మంచి ప్రవక్త నన్ను ఇక్కడ కలిసిన తర్వాత ఆయన ఇన్వైట్ చేశాడు. 2007 అనుకుంటా, 2007 ఐ థింక్ 2007 or 2008 ఆ దేశానికి వెళ్ళా. అప్పుడు ఆయన చాలామంది సేవకులను పిలిచాడు, అందరికీ మంచి వసతి ఇచ్చాడు, భోజనాలు ఏర్పాటు చేశాడు, అన్ని పెట్టాడు అనమాట. సో అక్కడ 3 రోజులున్నా. ఒక సేవకుడు నేను ఇద్దరికి ఒక ఇల్లు ఇచ్చారు, మీరిద్దరు ఉండండి ఈ ఇంట్లో 2 గదులు, అలాగే అందరికీ అన్ని ఇల్లు ఇచ్చారు అనమాట. అతను ఆఫ్రికా దేశస్థుడు. అతని వయసు కూడా పెద్ద, నాకంటే కొంచెం యంగ్గానే ఉన్నాడు. అప్పుడు అతను చెప్తున్నాడు అనమాట, ఇదెందుకు వస్తుంది అని ప్రాఫిటిక్గా అతను కొన్ని చెప్పేటప్పటికీ అదేంటో నాకు అది నిజమే, ఇతనికి ఎలా తెలుసు ఇది అనేగా నేను ఆశ్చర్యపోయాను అనమాట. అప్పటి నుంచి అది నా మనసులో ఉండిపోయాను. వా, బట్ దాన్ని కృపతో హ్యాండిల్ చేయాలి. ఎలా హ్యాండిల్ చేయాలా? గ్రేస్తో. దట్ హ్యాస్ టు బి సమ్ టైమ్స్ పబ్లిక్, సమ్ టైమ్స్ టు బి వెరీ ప్రైవేట్. కాబట్టి పెద్దానికి రూట్ తెలుసుకోవాల్సిన పని లేదు. ఆయన రక్తం అంట లోక పాపాన్నే తీసేసిందంట. ఇంక నీ పాపాలను లెక్క పెట్టుకుంటావు, వేరే వాళ్ళ పాపాలను లెక్క పెట్టుకుంటావు కదా. అలాగని అది కంటిన్యూ చేస్తూ ఉంటావు ఆ జీవితాంతకాలము. నీకు ఒక మైండ్ సెట్, ఐ నీడ్ టు ఓవర్కమ్ దట్ అనే ఒక టార్గెట్ ఉండాలన్నమాట. దాన్ని జయించాలనేటువంటి టార్గెట్ ఉండాలి. అప్పటి నుంచి నేను దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది రూట్ అనేది ఎలా తెలుసుకోవాలా అని. సిన్స్ 2007 and 2008 దట్స్ దేర్, పడిపోయింది అనమాట. ఇట్స్ దేర్ ఇన్ మై స్పిరిట్. సో ఐ ఎంజాయ్ హీలింగ్, ప్రాఫెసీ, బట్ ఎక్కడో దిస్ వాస్ దేర్. ఇది ఒక టైంలో ఐ వాజ్ యూజింగ్ ఇట్ రాడికల్లీ ఇన్ అల్వాల్ ఆఫ్టర్ ద సర్వీస్ టిల్ 1 o'clock. ఎనీబడి దేర్? సో వేర్ ఎవెన్ గాడ్ టోల్డ్ మీ నాట్ టు ఆపరేట్ ఇట్ ఆపరేట్ ఇట్ ఇన్ లవ్. ఎందులో ఆపరేట్ చేయాలంట? ఏ గిఫ్ట్ షుడ్ బి. దేవుడు వాక్యం చదివినా దాన్ని ఎలా చదవాలి, ఎలా చెప్పాలా? ప్రేమతో చదవాలా, ప్రేమతో చెప్పాలా. ఎనీథింగ్ అదర్ దాన్ లవ్, యూ క్యాన్ యూజ్ దిస్ వర్డ్ టు బీట్ అప్ సంబడి, టు కండమ్. దీన్ని మనం తీసుకొని ఇతరులను ఖండించవచ్చు, అవునా? ఇతరులను తిట్టవచ్చు, ఎందుకంటే దొరుకుతాయి. నువ్వు ఎవరికైనా చూపి ఎవరిని తిట్టాలనుకో, వాళ్ళతో 2 రోజులు తిరిగితే మొత్తం వాళ్ళని తిట్టడానికి నీకు ఒక 50 దొరుకుతాయి వచనాలు ఇందులో. దిస్ బుక్ ఈజ్ లైక్ దాట్, అవునా కదా? దిస్ బుక్ ఈజ్ లైక్ దాట్. సో అందుకనే దేవుడు అంటాడు, ఇప్పుడు నాలెడ్జ్ పఫెత్ అప్ అంట. జ్ఞానము నీకు ఏమిస్తుందంట? గర్వం. అందుకే సొలొమోను అంటాడు, నీకు తేనె దొరికిందా? ఏమంటాడు? ఎక్కువ తాక్క. సో బ్యాలెన్స్ ఇట్ విత్ హ్యూమిలిటీ, విత్ లవ్ అండ్ అండ్ ఎవ్రీ ఏరియా. దెన్ ఐ సా దిస్ మ్యాన్, దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ హిస్ థింగ్స్ అనమాట. అప్పుడే దాని తర్వాత నేను ఈయన బుక్స్ తీసుకుని, ఎందుకో మామూలుగా రాడికల్గా చదువుతుంటే ఆయన రాశాడు ఇవన్నీని. ఆయనకు ఒక స్పిరిట్ రాల్మ్ అని, ఈ దయ్యాలు ఏం చేస్తాయి అపవాది అనేటువంటిది ఒక దానిలో ఆయన ఒక ఆఫ్రికా దేశంలో ఒక చేతబడి చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని ప్రార్థన చేసి అతను విడుదల పొందిన తర్వాత అతన్ని వెంబడించి అతని దగ్గర నేర్చుకొని అతను చెప్తున్నాడంట, మేము ఎలా చేస్తాం ఏంటి, వాళ్ళ రాజు ఏం చెప్తాడు అని. ముందు అతను దురాత్మలను ఎక్కడ పంపిస్తాడంట? ఈ దురాత్మలు పంపించాలి కదా మరి, ఒక సెక్షన్, అదంతా ఒక ఆర్డర్ అంట. మనకు ఎఫ్ఎస్సిలో ఉంది, మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ఆకాశమందుండు దురాత్మల సమూహములు. దానికి ఒక ఆర్డర్ ఉంటుందంట. పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ అంటే ఆర్డర్ అంటే, దానికి ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, దానికి మళ్ళా గవర్నర్స్ ఉంటారు, సబ్ గవర్నర్స్, కార్యకర్తలు, మినిస్టర్లు, అన్న ర్యాంక్ ఉంటుందంట. దానికి చాలా ర్యాంక్ అనమాట. సో వాళ్ళు ఫస్ట్ బలమైన ఎక్కడ పంపిస్తారంట? సంఘానికి పంపిస్తారంట. ఎక్కడ పంపిస్తారంట? ఫస్ట్ టార్గెట్ సంఘం. వావ్. సెకండ్ టార్గెట్ అతను చెప్తుంటే ఇతను ఆ బుక్లో రాశాడు అనమాట. ఆ పేరు ఆన్లైన్ అయిపోయాక చెప్తా. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి పేరు ఎత్తినా అక్కడ జనాలు అతను ఫాల్స్ ప్రాఫిట్, రాంగు, రైట్ ఏదో ఒకటి అంటారనమాట. సో నేను ఎవరికి కనెక్ట్ అయ్యి ఉన్నానో, ఏది చదివానో అది చెప్పకూడదు మీకు. రైట్, టు బి వైస్, అవునా కదా? యా, ఆఫ్టర్ నోయింగ్ దిస్ పీపుల్ ఫర్ 2 decades you will get little bit of wisdom కదా. యా, సో దెన్ ద సెకండ్, రెండోది ఎక్కడికి పంపిస్తారంట? స్కూల్స్ అంట. ఎక్కడికి? స్కూల్స్కి. ఎందుకంటే బాలుడికి వాడు ఏమి నేర్చుకున్నాడో బాల్యంలో, పెద్ద అయ్యాక త్రోవ నుండి వాడు వంకర మార్గం నేర్చుకున్నాడు అనుకో, ఇలాగ నడవడం, పెద్ద ఎక్కడ నడుస్తాడు. సో డెవిల్ గడికి స్ట్రాటజీ తెలుసు. హీఈస్ అ వైజ్ మ్యాన్. సో దెన్ హీ విల్ అటాక్ ద కిడ్స్.
అందుకే నువ్వు ఎవరినైనా ఏమైనా చేయాలంటే ఈవెన్ మీకు చెప్పాను కదా, బాల్యము నుంచి బోధించే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. హల్లెలూయా. సో మదర్స్ అండ్ ఫాదర్స్. ఓకే, ఇక్కడ మనము 2 చూసాం ఇక్కడ. ఓకే, వీ హ్యావ్ సీన్ 2 థింగ్స్. ఒకటేమో వీ హ్యావ్ సీన్, ఫస్ట్ ఏమో సిక్నెస్ చూసాము, తర్వాత వీ హ్యావ్ సీన్ వన్ మోర్ థింగ్ ఫర్ మ్యాన్ అండ్ ఉమెన్, తర్వాత వీ హ్యావ్ సీన్ బ్లడ్. అవునా? ఇక్కడ ఉమెన్ని ఎందుకు అన్క్లీన్ అంటారు? వాట్ విల్ బి ఇష్యూడ్? బ్లడ్. ఈ బ్లడ్కి ముందు ఇంకొకటి ఉంది. ఓకే, రిలేషన్షిప్లో ఇష్యూ అయ్యేది దట్ ఈజ్ లైఫ్. అవునా? ఇప్పుడు వెన్ సంబడి మ్యారీస్, వాళ్ళు ఎవరికి జన్మనిస్తారు? ఒక జీవాన్ని. సో దట్ ఈజ్ కనెక్టెడ్ టు, దీనికి ముందు దాన్ని ఒక మాట అన్నారు అక్కడ. ఓకే, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్. ఓకే, ఫర్ దట్ దట్ ఈజ్ లైఫ్. అండ్ బ్లడ్ ఎందుకు? వై బ్లడ్ ఈజ్ ప్రెషియస్? బ్లడ్ ఈజ్ ఫర్ రిడెంప్షన్. దట్ ఈజ్ ఫర్ లైఫ్. వాట్ ఈస్ దట్? చెప్పండి, ఎనీబడి? నోబడి? You're not wise enough? That's only 3 scriptures. 16, 17, 18. I'm online. I can't say. Yeah, that's it. You can read it. Okay? There is life in that. Exchange of life. And here it is redemption. ఈ రెండాటి విషయమై దేవుడు చాలా, అందుకే అంటాడు, దేనైనా రక్తంతో తినొచ్చా? నో. సో బ్లడ్ ఈస్ వెరీ ప్రెషియస్ ఫర్ గాడ్. సో సంథింగ్ దట్ గివ్స్ లైఫ్ ఈజ్ ఆల్సో వెరీ ప్రెషియస్. ఇంగ్లీష్ అయినప్పటికీ కూడా తెలుగులో చెప్పాల్సి వస్తుంది, కానీ తప్పదు. అసలు ఈరోజు ఇంగ్లీష్లో చెప్తా ఉంటున్నాను, తెలుగు మెసేజ్ అయినా, కానీ తప్పదు. ఓకే, బికాస్ టు బి వైజ్ అట్ ద సేమ్ టైం. నాకు తెలిసి ఈ కాలంలో యంగ్ పీపుల్ అందరూ కూడా ఇంగ్లీష్ వచ్చే ఉంటుంది కదా. యా, దే కెన్ అండర్స్టాండ్. బట్ యు సీ, అందుకే గాడ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ 2 థింగ్స్, బ్లడ్ అండ్ లైఫ్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? యు సీనా? అంటే ఇప్పుడు ఆ లైఫ్ అనేది గాడ్లీగా ఉండాలంటే దట్ రిలేషన్షిప్ హ్యాస్ టు బి గాడ్లీ. సో చిల్డ్రన్ విల్ బి గాడ్లీ. అర్థమవుతుందా? లేకపోతే పిల్లలు ఏమవుతారంట? మైకా తీయండి. మైకాలో కొంతమంది తమ వివాహాన్ని బలత్కారంతో నింపుతున్నారని ఉంటుంది. నీ యవ్వన కాలపు భార్యను విడిచిపెట్టేస్తావు అని ఉంటుంది. మలాకియా? యా, ఐ థింక్ ఇట్స్ మెలాకియా. కెన్ యూ జస్ట్ రీడ్ దట్ ద స్క్రిప్చర్స్? 2:14. అది ఆవర్స్ కాదు. అప్పుడు పిల్లలు పరిశుద్ధులే, లేని ఎడల పిల్లలు టు గివ్ యూ ఎ గాడ్లీ సీడ్ అని ఉంటుంది. అది ఇంగ్లీష్లో చూడండి. 13, 15, 16. ఒకసారి 15కి వెళ్ళండి. ఇంగ్లీష్లో షుడ్ బి రైట్. ఓకే, 14, 15 రైట్. చదవండి తెలుగులో. అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెళ్లి చేసుకుని. ఓకే, ఒక్కసారి 13 నుంచి చదవమ్మ. మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. చూడండి, ఇప్పుడు భార్యని గనక ఏడ్పుతోనూ రోదనతోనూ మనము జీవితం కొనసాగించామనుకోండి, సాధారణంగా ఎప్పుడు ఏడుస్తారు? మనం హింసిస్తే, బాధ పెడితే, ఇబ్బంది పెడితే, వివాహానికి వ్యతిరేకముగా ఆ వ్యక్తికి ఒకవేళ ప్రవర్తిస్తున్నాడు అనుకోండి ఆ పురుషుడు. ఓకే, అందుకే దేవుడు జతపరిచిన వారిని నరుడు, గాడ్ హేట్స్ డివోర్స్. ఓకే, ఈ రెండవసారి మీరు ఇలాగ చేయదురు. యెహోవా బలిపీఠము మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదంతో తడుపుతూ. చదవమ్మా. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు మరి ఒకవేళ నేను నీకు, అందుకనే మనము 1 పేతురు 3లో ఉంటుంది అనమాట, నీ భార్య పట్ల నువ్వు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నీ ప్రార్థనను ఆటంకము కలుగుతుందంట. అది కొత్త నిబంధనలో ఉంది. ఇక్కడ పాత నిబంధనలో చూస్తే ఓకే, మీ నైవేద్యములు అంగీకరించడంట. చదవండి. తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయో ఉన్నాడు. అంటే ముందు వెళ్ళి పశ్చాత్తాపడు, కాంప్రమైజ్ అవ్వు, ఇంకా అలా చేయను అని చెప్పు, మారు మనసు పొందు,
అప్పుడు ఈ అంటున్నాడు. రైట్. అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. చూడండి, ఎక్కడ లైఫ్ ఇన్వాల్వ్ అయ్యి ఉందో అక్కడ దేవుడు ఏమయ్యాడంట. అసలు ఎప్పుడు కూడా మ్యారేజ్ అప్పుడు 2 సాక్ష్యాలు పెడతారు, అవునా? ఇద్దరు ఎవరిని పెట్టారా విట్నెస్గా? మ్యారేజ్కి ఎవరన్నా సాక్ష్యాలు పెట్టారా? మిగిలిన ఎవరు పెళ్ళిళ్ళకి వెళ్ళలేదా? ఓకే, మీరు పెట్టారా? ఓకే. మీకు తెలియకుండా 3వ సాక్ష్యం మీకు 0. ఫస్ట్ ఉన్న కాకుండా అసలు యాక్చువల్గా తప్పకుండా అక్కడ ఒక సాక్ష్యం ఎప్పుడు ఉంటుందంట. ఎవరో తెలుసా? ఆయన గాడ్ ద ఫాదర్. హీ ఈస్ ద విట్నెస్. ఈవెన్ జీసస్, అవునా కదా? యా. ఓల్డ్ కవెనెంట్లో ఫాదర్ అంటే ఎవరు? జీసస్. ఓకే, యు సీ, గాడ్ ద ఫాదర్, గాడ్, లెట్ us say గాడ్. హీ ఈస్ ద టెస్టిమోనీ. ఆయన సాక్షి ఉంటాడంట. నేను చాలామంది ఫ్యామిలీస్ని ఇంటర్వ్యూ చేశాను, మాట్లాడుతూ ఉంటా, కౌన్సిలింగ్ చేస్తూ ఉంటా. నేను ఆమెను అడుగుతా, నువ్వు ఎలా పట్టుకున్నావు ఆయన్ని అని. అందరు భర్తలు కొంతమందికి మిస్టరీ అనమాట, ఎలా దొరికిపోయాను, ఎంత మెయింటైన్ చేశాను అని. నాకు డౌట్ వచ్చింది, అవునయ్యా ఎందుకు ఇలా దొరికిపోతున్నారు అనుకున్న తర్వాత నాకు అది చదివిన తర్వాత సాక్ష్యము, ఆయన సాక్షిగా ఉన్నాడు కాబట్టి ఎలాగో లాగా ఎక్స్పోజ్ చేసేస్తున్నాడు పైనుంచి. అందుకనే భర్తలు తప్పించుకోవడం కష్టం, భార్యలు కూడా తప్పించుకోవడం కష్టం. ఇందులో ఫేక్ చేయడం ఉంటే ఉండదు. అండర్ కవర్, అండర్ గ్రౌండ్ అనేది లేదు ఇక్కడ. ఎక్కడున్న హిస్టరీ బయటకు వచ్చేస్తుంది. ఒకసారి కూతురుతో అంటున్నానమ్మా, ఏంటి మీ అమ్మకి ఎలా తెలుస్తుందంటే, అవును అదేమో పాస్టర్ గారు మా నాన్నగారు ఏం చేసినా మా అమ్మగారికి తెలిసిపోతుందండి. దెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్, హౌ ఇస్ దిస్ పాసిబుల్? దెన్ వెన్ ఐ రెడ్ దిస్, దేవా, యు ఆర్ ద టెస్టిమోనియా, నువ్వు సాక్షి. అక్కడ ఒక రాజు ఉన్నాడంట, ఆ సిరియా దేశంలో ఏ స్కెచ్ గీసిన ఎక్కడ తెలిసిపోతుందంట. అప్పుడు ఆ రాజు అన్నాడంట అందరిని పిలిచి, ఓ సైన్యమా మీరు చెప్పండర్రా, మీలో ఎవడో ఒక్కడో వేసేస్తున్నాడు ఈ మొత్తం ఇదంతా నా ప్లాన్లు చెప్పేస్తున్నాడు. ఎవరో ఉన్నప్పుడు చెప్తాడు, అయ్యా మేము అందరం నమ్మకం. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త మొత్తం అన్ని ఇక్కడ స్కెచ్లు, మనం స్కెచ్ మనసులోకి వచ్చి మనం ఆడుకోకముందు అక్కడ చెప్పేస్తున్నాడు. అయ్యా వాళ్ళ దేవుడు అటువంటి దేవుడు. అంటే ప్రవక్త ఎవరు? ఎలీషా. మరి ప్రవక్త ఎంత పవర్ఫుల్ అయితే ఈరోజు గాడ్ అనుకుంటాడు, ఓహో నువ్వు అలగ్గేస్తావా, నేను నిన్ను దొరకబట్టేసుకెచ్చి అలగ్గేస్తానో చూడంటాడు అనమాట. ఈమె అటు కాక అనుకోకుండా అటు వెళ్తుంది, అనుకోకుండా వస్తుంది. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికే అంటాడు. ఏమో నువ్వెక్కడ ఎందుకున్నావు అని ఈమె అడుగుతుంది, ఆయన అడుగుతాడు బుక్. సో ఒకవేళ మీరు దొరకకుండా ఉండాలనుకోకండి, పెళ్లి చేసుకోకండి అంతే. పెళ్లి చేసుకుంటే దొరికిపోవడం ఖాయం. పశ్చాత్తాపడండి, రిపెంట్ అవ్వండి, నన్ను వదలకండి, నేను వదలకి చూసుకుంటాను అనండి. అలా అనేకసార్లు పడిపోతూ ఉంటారు, కూర్చుని ఉంటారు, కానీ అలా చేయకుండా. అందుకనే ఎప్పుడు నుంచి సిద్ధపడాలంట? బాల్యం నుంచి. ఇద్దరు కూడా ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలంట? బాల్యం నుంచి. యూసీనా పాస్టర్ గారు చేయాల్సినంత చేసేసా. పాస్టర్ గారు మారుమనసు పొందు, ఏం పొందు, కొన్ని హ్యాబిట్స్ పెట్టుకో. ఫాస్టింగ్, ప్రేయింగ్, ఓకే, బీటింగ్ అప్ యువర్ ఫ్లాష్. Grace is not just a license. Grace is a purifying mother. Hallelujah. A purifying father. అవునా కదా? Yeah. You see now? యెహోవా సాక్షి ఆయన. చదువమ్మా. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నువ్వు ఎలా చేస్తావా చూడు, నువ్వు ఈ స్కెచ్ గీస్తే ఇంకో స్కెచ్ గీస్తా అంటాడు. రైట్, చదవండి. నీ పెండ్లి భార్య కదా, కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఈలాగున చేయలేదు. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగా చేయలేదు. కొంచెం ఆత్మ. అయితే కొత్త నిబంధనలో ఎలాంటి ఆత్మ ఇస్తాడంట దేవుడు? కొలత లేని ఆత్మ. అందుకనే నువ్వు ఒక స్టాండర్డ్ పెట్టుకోవాలా. నేను ఒక్కసారి కూడా కనీసం మాట్లాడకూడనంత రీతిగా ప్రభువా, తలంపు రాని రీతిగా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఒక స్టాండర్డ్ అనండి. దిస్ ఈస్ గాడ్స్ స్టాండర్డ్ ఆఫ్ హిస్ వర్డ్. అవునా కదా? 100 సార్లు పడిపో, కానీ ఈ స్టాండర్డ్కి ఎదగాలి. ఎంతమందికి అర్థమైంది? యా. బట్ గాడ్ డజంట్ వాంట్ యూ టు ఫాల్ అండ్ లివ్ లైక్ దిస్. బీ స్ట్రాంగ్, డూ సంథింగ్ మోర్. ఓకే, రైట్, చదవండి.
కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగు చేయలేదు. ఆ, ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా. ఆ, కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లి చేసుకునిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకూడదు. చూడండి. అండ్ డిడ్ హీ నాట్ మేక్ వన్? ఇంగ్లీష్లో చూడండి. యట్ హ్యాడ్ హీ ద రెసిడ్యూ, ఒకసారి వర్స్ అయ్యండి. యట్ హ్యాడ్ హీ ద రెసిడ్యూ ఆఫ్ ద స్పిరిట్ అండ్ వేర్ ఆఫ్ వన్. ఎందుకని ఇద్దరిని చేసి, ఎందుకు ఇద్దరిని అలా ఉండమంటున్నాడు? సో దట్ హీ మైట్ సీక్ ఎ వాట్ సీడ్? నాట్ సీడ్, నాట్ నార్మల్ సీడ్, ఏదో పిల్లలు పుట్టాలని కాదు. ఎటువంటి పిల్లలంట? గాడ్లీ సీడ్. So it is not about marriage, it's not about relationship. It is a godly relationship, godly marriage. For what? Godly seed. So God will have a plan for them. Avuna kada? He will give a gift to them, purify them, sanctify them. Hallelujah. You seeing that? దీని తర్వాత మీ అందరి స్టాండర్డ్కి మేము ఒక స్టాండర్డ్ పెట్టుకొని దానికోసం మీరు ఇంకా పరిశుద్ధంగా ఉండడానికి మీరు ప్రార్థనా సమయాన్ని, వాక్య సమయాన్ని, ఉపవాసమును ఎక్కువ చేయుదురుగాక. You need to now set up yourself to be at a more high standard. Okay? Yeah. Many people will ask me many questions. There are some, even God is, అసలు ఇవన్నీ ఎందుకున్నాయి బైబిల్లో అంటే సమస్తము చేసింది ఆయనే కాబట్టి. Hallelujah. You see that he covers A to Z. ఎందుకు, ఏంటి, what is life? What is redemption? You see the mystery? ఎయిత్ క్లాస్లో రాకముందు ఇది జగత్ పునాది వేక మునిపే ఉందా లేదా ఇది? యా, యూ గాట్ ఇట్ ఇన్ ఎయిత్ క్లాస్. దిస్ వాస్ దేర్ సో దట్ యూ విల్ హ్యావ్ ఎ గాడ్లీ సీడ్. వాట్ ఎ మిస్టరీ. పక్కన వాళ్ళకి చెప్పండి, వాట్ ఎ మిస్టరీ అనండి. మిస్టరీ అంటే ఏంటి? యా, కమ్ ఆన్, లెట్స్ రీడ్, లెట్స్ కంటిన్యూ. కాగా మిమ్మును మీరే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కూడా ఉందా? ఓకే, నెక్స్ట్ చదివండి. కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకుని యవన కాలమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిధించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనసులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుడి. దేన్ని కాచుకోవాలంట? మనసులను కాచుకోండి, విశ్వాసఘాతకులు కాకండి. సో గాడ్ వాంట్స్, దిర్ ఇస్ ఎ స్టాండర్డ్ అనమాట. చూసారా మ్యారేజ్ గురించి ఎంత చక్కటి స్టాండర్డ్ చెప్తుందో బైబిల్. బైబిల్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బాక్స్ దట్ క్యాన్ గివ్ యూ ద బెస్ట్ స్టాండర్డ్ ఫర్ మ్యారేజ్ కదా, బికాస్ హీఈస్ ద ఆథర్. అవునా కదా? హీఈస్ ద ఆథర్. ఓకే, పాస్టర్ గారు నా బతికేలా అయిపోయింది, వదిలేసాను, అంతా అయిపోయింది పాస్టర్ గారు. కొంతమంది ఐఎమ్ నాట్ సింగిల్ డివోర్స్, నేను డబుల్ డివోర్స్, 2 సార్లు పెళ్ళి అయింది. కానీ నీకు ఒక ఆపర్చునిటీ ఉంది. ఎవరైనా నువ్వు క్రీస్తునందు ఉంటే వారు నూతన సృష్టి అంట. యు ఆర్ నౌ ఎ టోటల్ న్యూ క్రియేషన్, డోంట్ వరీ. హల్లెలూయా. అంటే ప్యూర్, ఇప్పుడే వేరే లోకం నుంచి వచ్చినట్టు అనమాట. నువ్వు యూఆర్ సో ప్యూర్. కానీ నీ లోపల నీ గతం నేను వెంబడించకుండా నువ్వు ఇప్పుడు దాన్ని కొన్ని అలవాట్లతోటి ఆ నూతన పురుషుణ్ణి బయటికి తీసుకొచ్చి దాని యొక్క బలముతో దేవుని చిత్తానుసారంగా జీవించుదువుగాక. డోంట్ వరీ, వాట్ ఎవర్ ఇస్ ద పాస్ట్ ఇస్ పాస్ట్. నౌ హ్యావ్ నౌ, I wish you all the best future, the best biblical future in Jesus' mighty name. Yeah. So God's grace is powerful enough for the past, present and future. But here's a standard, right? Come, let's go. ఎక్కడి నుంచి ఇప్పుడు 27 అయిపోయింది కదా? 30 అయిపోయింది. 30 అయిపోయిందా? ఓకే, రైట్. We have seen blood and also redemption and also life. Okay. సో ఇంకొక I said I will give you one more scripture కదా. ఏది ఇచ్చాను? I gave you Corinthians. Yeah, I gave you Corinthians and now let's go and let's study the regular one. 31వ వచనం. ఎక్కడ? 31వ వచనం. 31 నుంచి చదువు. ఇశ్రాయేలీయులు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరిచినప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండా మీరు వారిని కాపాడవలెను. Look at the seriousness of the old covenant.
ఇశ్రాయేలీలు తమ మధ్య ఒకవేళ ఎవరు తెలుస్తుంది అపవిత్రంగానే ఉన్నాను, ఆమెను పట్టుకుని ఎవరు చూడలేదు కదా, ఓకే ఇలా అయిపోయింది, పర్లేదు ఇలా చేసేసా ఇలా చేసా అనుకుంటే, ఇశ్రాయేలీలు తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచినప్పుడు వాడు తన అపవిత్రం వల్ల ఏమవుతారంట? సో ఇక్కడ శిక్ష ఏంటంట? మరణము. వావ్, లుక్ అట్ ద డేంజర్. అయితే ఇప్పుడు మనకు అది లేదు, అలాగనే మనం ఈజీగా తీసుకోకూడదంట. ఆ మరణం ఎవరి మీద పడ్డదో తెలుసా? యేసయ్య మీద పడ్డది. కెన్ యూ సీ దట్? సో యూ కాంట్ టేక్ ఇట్ ఈజీ. ఓకే, హీ డైడ్ ఫర్ దాట్. హీ డైడ్, హీ పేడ్ ఎ వెరీ హెవీ ప్రైస్ ఫర్ దాట్. చదవండి. ఎందుకు పాత నిబంధన ఇంకా ఉండాలంటే, గ్రేస్ ఎంత మెర్సీయో, కానీ దానికి ఎంత గొప్ప త్యాగము, ఎంత సీరియస్నెస్సో, దానికి ఎంత త్యాగము ఖర్చు అయిందో ఇవన్నిటితో కూడి తెలుసుకోవాల్సింది కృప వాక్యము. ఓకే, యూ నీడ్ టు నౌ సీ దిస్ విత్ ద న్యూ కవెనెంట్. దీనిగా మీరు బోధించవచ్చా? కొత్త నిబంధన తీసేసి చెప్పండి, దీన్ని లిటరల్గా బోధించవచ్చా దీన్ని ఇప్పుడు ఈ కాలంలో? నో, యూ కెనాట్ టీచ్ దిస్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద బైబుల్. యూ కెనాట్ టేక్ ఎనీథింగ్. ఎప్పుడు చెప్తాడు, ఈవెన్ కొత్త నిబంధనలు కూడా ఒకటి తీసి చెప్పలేము. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి దాన్ని? జెనసిస్ టు రెవల్యూషన్. యు సీ దట్ నౌ. చదవండి. స్రావము గలవాని గూర్చియు, వీర్యస్ఖలనము వలనే అపవిత్రత గలవానిని గూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు, స్రావము గల స్త్రీ పురుషులను గూర్చియు, అపవిత్రురాలితో సైనించువాని గూర్చియు విధింపబడినవి ఇదే. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ చాప్టర్. I struggled a lot, but I finished this chapter. All right, now let's go to 16. అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా, నేను కరుణాపీఠము మీద మేఘములో కనబడుదును కనుక నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. వావ్, యు సీ దట్. పాత నిబంధనలో ఒకవేళ సంవత్సరానికి ఒక్కమారే ఆ లోపలికి వెళ్ళాలంట, ఇయర్లీ వన్స్. మనకి ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఏహంగా మనం ఏమనొచ్చో తెలుసా దేవుణ్ణి? తండ్రి. యూ కెన్ కాల్ హిమ్ పాపా, యూ కెన్ కాల్ హిమ్ డాడీ. ఏమనొచ్చు? హీస్ లైక్ యువర్ ఫాదర్. హీస్ యువర్ ఫాదర్. అదే మాట యేసుప్రభు వారు అంటే ఏం చేశారు వాళ్ళు? రాళ్ళతో. ఎందుకంటే బ్లాస్ఫెమీ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా. ఎందుకంటే మానవుడు పాపంలో పుట్టాడు. మ్యాన్ ఇస్ సిన్. నీతిమంతుడు ఒకడు కూడా లేడు. సో ఆయన పరిశుద్ధుడు. ఓకే, యూ కాన్. ఒకవేళ పాత నిబంధనలో చూస్తే నువ్వు ఆ మందసాన్ని ముట్టుకుంటే ఏమవుతావంట? యు విల్ డై. చూడండి, ఐ థింక్ వీ హ్యావ్ టు ఆల్సో రీడ్ ద ఓల్డ్ టెస్టమెంట్ కదా, టు మేక్ గ్రేస్ మోర్ పవర్ఫుల్. అవునా? కృపకి ఎంత గొప్పది కృప అని తెలుసుకోవడం కోసము మనము కొత్త నిబంధన, పాత నిబంధన చదవాల్సిందే. ఇట్ షోస్ ద బ్యూటీ ఆఫ్ గ్రేస్ కదా. ఇట్ మేక్స్ జీసస్ మోర్ బ్యూటిఫుల్. యూ స్టార్ట్ లవింగ్ జీసస్ మోర్. అయ్యా, ఇంత త్యాగం చేసావా, ఇన్ని సరిహద్దులు, ఇన్ని మరణాలు తీసేసావా. దెర్ ఇస్ డెప్త్ ఫర్ ఎవ్రీథింగ్. హీ టుక్ ఆల్ దోస్ థింగ్స్ ఆన్ హిస్ బాడీ కదా. వా, చదవండి. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడె దూడను, దహన బలిగా ఒక ఇప్పుడు ఆ పొట్టేలును. కృపా సింహాసనం ఎవరో తెలుసా? నువ్వే. యు ఆర్ హిస్ టెంపుల్. యు ఆర్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ నౌ. హీ సీటెడ్ ఇన్ యూ. యు సీ దట్ నౌ? టాక్ టు యువర్ నైబర్ అండ్ సే, హీ సీటెడ్ ఇన్ యూ. ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. యు ఆర్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. యు సీ. సో యూ నీడ్ టు నో హౌ. అండ్ అప్పుడు నువ్వు తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇది థ్రోన్ ఆఫ్ గ్రేసే కాదు, దిస్ ఈజ్ ఆల్సో ఎ థ్రోన్ ఆఫ్ హోలీనెస్ కదా. దిస్ ఈజ్ అ థ్రోన్ ఆఫ్ రైచియస్నెస్. దిస్ ఈజ్ అ థ్రోన్ ఆఫ్, ఇది కేవలము కృపాసింహాసనమే కాదు. ఆ కృపాసింహాసనం ఎవరు? మనమే. అందరూ చెప్పండి, నేనే ఆ కృపాసింహాసనం అనండి. నీలో ఉంటున్నాడు. సింహాసనం మీద కూర్చునేవాడు. ఒక్కసారి చూడాలా. అక్కడికి వెళ్ళినా కూడా ఇంకా మనం ఆ వచనాలు చూస్తే కొంచెం ఏమైనా తేడా చేసి ఆ డ్రెస్ కోడ్, ఆ మాట, అతని విధానం సరిగ్గా లేకపోతే, ముందు తనంతట తను బలిచ్చి తర్వాత లోకానికి ఇవ్వకపోతే ఏమవుతాడంట? యాజకుడు చనిపోతాడు అక్కడే. అతనికి ఒక ఇది కడతారు, తాడు కట్టి గంటలు ఉంటాయన్నమాట. అయ్యగారు బతికే ఉన్నారు రోయ్, గంటలు వినపడుతున్నాయి. ఒకవేళ గంటలు వినపట్లేదు అనుకో, అయ్యగారు పని అయిపోయింది, లాగేయడమే అది తాడు. అంత డేంజర్. ఇప్పుడు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ నువ్వు
అబ్బా తండ్రి అని ప్రార్థిస్తే ఆయన స్వరం అక్కడ ఆలకింపడుతుంది. ఎందుకు? ఆ కృపా సింహాసనం నీవే. ఆయన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? ఆ కృపా సింహాసనమే పరిశుద్ధమైన సింహాసనం. ఆ కృపా సింహాసనమే నీతి గల సింహాసనం. సో నా అమ్మో ఇంత సింహాసనం ఇచ్చాడా అని ఆ యొక్క క్వాలిటీస్, ఆ జ్ఞానము అనుగుణం అన్నీ డెవలప్ చేసుకోవాలి నీ లైఫ్లో. అందుకే జీవితకాలం ఇచ్చాడు. జీవితానికి పర్పస్ అదే. కావో జియో పిరో కల్ మరేంగే, అది దానికోసం కాదు. పైసే కమావు, వర్క్ హార్డ్, పేరు సంపాదించు, డబ్బులు సంపాదించు, వంశ పేరు నిలబెట్టి. నో 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 నో. కళ్ళు తెరిస్తే మొన్ను మాడుతూ ఉంటుంది అక్కడ. యా, దిస్ ఇస్ అ టెంపరీ వరల్డ్, లాట్ ఆఫ్ లర్డ్. యా, అన్నీ ఇస్తాడు ఇక్కడ, ఇవ్వడానికి కాదు. హీ విల్ గివ్ యూ దోస్ థింగ్స్. ముందు ఇది ఎతికితే అవన్నీ ఏమవుతాయంట? వెంబడిస్తాయంట. హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. కొంతమంది ఇవన్నీ వద్దు లాజరస్ అంటారు, సేఫ్ సైడ్. కానీ అంత సేఫ్గా అది దేవుడు అలాగైతే నువ్వు ఒక్కడే వెళ్తావు కదా. యా, అబ్రహాం లాగా దేశాలకు ఆశీర్వాదంగా అవ్వడం కష్టం. ఎందుకంటే నా నిబంధన చేయడానికి ఆయన ద్రవ్యం సంపాదించడానికి శక్తినిస్తాడంట. హీ మేక్స్ యూ పవర్ఫుల్, రిచ్, హోలీ, రైచస్, సో దట్ హీ క్యాన్ ఈవెన్ ఓపెన్ డోర్స్ ఫర్ ద కింగ్స్. హల్లెలూయా. అవునా కదా? యా, చదవండి. అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని వీటితో పరిశుద్ధ స్థలములోనికి రావలెను. అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుక్కొని తన మానమునకు సన్ననార లాగులు తొడుక్కొని సన్ననార దట్టి కట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠిత వస్త్రములు కనుక అతడు నీళ్లతో దేహము కడుక్కొని వాటిని వేసుకొనవలెను. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజమునొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా ఒక పొట్టేలును తీసుకుని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ఆ 2 మేకపిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను. అప్పుడు అహరోను తన కోసం ఇచ్చుకోవాలంట బలి. ఎందుకు? తను కూడా పాపంలో పుట్టాడు, పాపంలో పెరిగాడు, పాపం చేస్తున్నాడు కాబట్టి. కానీ యేసు ప్రభువు వారు ఒక్క పాపము చేయని వ్యక్తి కాబట్టి ఆయన బలి యుగ యుగములు పనిచేస్తుంది. హల్లెలూయా. ఆల్ యువర్ లైఫ్, ఫర్ ఎవ్రీ జనరేషన్, వన్ సాక్రిఫైస్. కమ్ ఆన్. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని, ఆ 2 మేకల మీద 2 చీట్లను వేయవలెను. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలిగినట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను. ఓకే, ఒకదానికేమో మరి అక్కడ దహన బలి ఇవ్వాలంట 2 మేకలు. మొదటిదేమో ఆయన కొరకు, తర్వాత ఒక మేకని దహన బలి ఇవ్వాలంట, ఇంకొక మేకని ఏం చేయాలంట? దాన్ని వదిలేసేయాలంట అడవిలోకి. ఓకే, దాన్ని ప్రాణం తర్వాత అడవిలో వదిలేసేయాలని చూస్తారనమాట. చూద్దాం, మీరేంటో చదవం ఒకసారి. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలియగు ఆ కోడెను తీసుకుని వచ్చి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. తరువాత అతడు తన కొరకు తాను అర్పించు పాప పరిహారార్థ బలియగు కోడెను వధించి యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తెడు నిపులను తన పిడికిళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకుని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. ఆ కరుణాపీఠం మీదకి అలాగే వెళ్ళాలంట ధూపము, ఆ సువాసన, లేకపోతే మానవుడు పాపం వెళ్ళిపోతుందంట. ఇప్పుడు యేసయ్య త్యాగమే, ఇఫ్ యు సే జీసస్, ఇట్స్ లైక్ ఎ స్వీట్ ఇన్సెన్స్ ఫర్ ఆల్ హెవెన్. హల్లెలూయా. అందుకంటే నా నామమును ఏమడిగినాను, నామమును ఏమైనా ఐఎమ్ గివింగ్ నౌ. ఒకప్పుడు యాజకుడు కూడా ఆ మాట అనకూడదు, వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. నౌ యూ క్యాన్ టేక్. బట్ టుడే చాలామంది దే స్వేర్, అన్ఫార్చునేట్లీ. అవునా కదా? ఏమన్నా వస్తే ఓహ్ ఆ మాదం వాడతారు, ఓహ్ అని. సో అఫ్కోర్స్ న్యూ కోవెనెంట్లో ఆ శాసనం లేదు, కానీ వ్యర్థంగా వాడచ్చా? యూ కెనాట్ యూస్ దాట్. కొంతమంది దాన్ని వక్రీకరించి అనేక రకాలుగా అనేకవి తీస్తూ ఉంటారు. సో యూనో లోకం అలా అయిపోయింది. బట్ వీ షుడ్ బి కేర్ఫుల్. మీరు ఆ లోకంలోకి వెళ్ళొద్దు, వేరుగా ఉండండి. ఓకే, అలాగని పాత నిబంధనలో కలపాలా? ఈ రెండాటిని చూస్తే కృపకి ఎక్కువ బ్యూటీ వస్తుందా లేదా? యు సీ ద పాత నిబంధన కొత్త నిబంధన కలిపితే కృపను ఎలా వాడుకోవాలనేది మనకు తెలుస్తుంది అనమాట.
ఇంత ధూపం వేసి అప్పుడు ఆ ధూపం వస్తే అప్పుడు అంగీకరింపబడవచ్చు. ఒకవేళ అంగీకరించకపోతే ఏమవుతాడు ఇక్కడ అయ్యగారు? గంటలు కొట్టుకోము ఇంకా. తెలుసా అయ్యగారికి? మీకు తెలుసా? గంటలు కడతారు. ఆ యాజకుడికి మొత్తం అన్ని గంటలు ఉంటాయి అన్నమాట. రైట్, లెట్స్ సీ. అప్పుడు అతడు ఆ కోడి రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వేలితో ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడి రక్తముతో చేసినట్లు దీని రక్తముతోనూ చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠం ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమములను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. చూసారా? కానీ ఇంత పెద్ద పనిని మనం చూస్తే రోమియోలో హీ హాస్ కట్ షార్ట్ ద వర్క్ అని ఉంటుంది. ఏంటంట? గెట్ మీ దట్ స్క్రిప్చర్. హీ హాస్ డన్ ఏ షార్ట్ వర్క్. రోమియోలు 9:27. లెట్స్ రీడ్ దాట్. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును. కనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను. ఐ థింక్ ఇంగ్లీష్లో ఉందా ఇది? ఇక్కడ తెలుగులో క్లుప్తపరచదు. ఇంగ్లీష్లో అవార్డు ఎక్కడ ఉంది చూడండి. 28. ఓకే, 28 చూడండి. తెలుగులోనేమో 29లో ఉంది. ఓకే, ఇంగ్లీష్లోనేమో 28లో ఉంది. చదవండి. ఫర్ హీ విల్ ఫినిష్ ద వర్క్ అండ్ కట్ ఇట్ షార్ట్ ఇన్ righteousness, because a short work will the Lord make upon the earth. మనకి ఇప్పుడు చాలామంది ఏదో అన్నం తిను 2 మెతుకులు తిని అంటారు. కానీ 2 మెతుకులు ఏమనరు. అందులో ఒక 500 మెతుకులో 1000 మెతుకులో 2000 మెతుకులో ఉంటాయి. అవునా కదా? యూనో, సో దట్స్ హౌ దే సే. కానీ ఇక్కడ రియల్గా ఎంత షార్ట్ వర్క్ అంటే, ఎవరైనా వ్యాధి కలిగి ఉంటేనంట వారి సంఘం వద్దకు వస్తే ఒకరు ప్రార్థిస్తే విశ్వాసం గల ప్రార్థన రోగిని ముందు స్వస్థపరిచేస్తుందంట. పాప పరిహారం తర్వాత అతనేమైనా పాపములు చేసుంటే ఏమవుతాయంట? వాట్ ఏ షార్ట్ వర్క్. ద వర్క్ ఈజ్ సో షార్ట్ దట్ యు విల్ బి హీల్డ్ బిఫోర్ యూ కన్ఫెస్. ఆ తర్వాత నీకు పశ్చాత్తాపం ఇస్తారంట. లుక్ అట్ హిస్ మెర్సీ. ఆయన కృప చూడండి ఎంత గొప్పదో. నువ్వు ఇంత బికాస్ ఆఫ్ జీసస్. యేసు వల్ల కాదా? బికాస్ ఆఫ్ జీసస్. వితౌట్ కన్ఫెసింగ్ ఎనీ సిన్ ముందు నేనేం చేస్తాడంట దేవుడు? స్వస్థపరిచేస్తాడు. తర్వాత పాపములు ఏమైనా తీయండి ఒకసారి వచనం. యాకోబు ఆఖరి అధ్యాయంలో ఉంటుందా? జేమ్స్ 5 ఐ థింక్. 15. Let's read from 14. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? జేమ్స్ 5:14. యాకోబు 5:14. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అంటే ఏంటి? నిశ్చయముగా ఆయన దెబ్బల వలన స్వస్థత. రిపెంటెన్స్, బ్యాప్టిజము అన్ని తర్వాత. అవునా? ముందు దేవుడు ఏం చేస్తున్నాడంట? అన్ని జనరాలు వచ్చింది. అవునా? ఏమంది? నేను అన్ని జనరాలనే. ఎక్కడి నుంచి వచ్చాను? తూరు సిద్ధన్ దేవ్ బార్డర్. ఈయన ఆ బార్డర్కి ఎందుకు వెళ్ళాడు? వీళ్ళకి అర్థం కావట్లే. ఎందుకంటే ఈయనకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ వారి కోసమే ఈయన ప్రేయర్ చేయాలి, శిష్యులు కూడా. మరి లోకమంతర కొరకు ఎప్పుడు ప్రేయర్ చేయాలా? సిలువ తర్వాత. అందుకే ఇప్పుడు బట్ హీఈస్ ఎ గాడ్ ఆఫ్ మెర్సీ, బట్ హీఈస్ ఆల్సో ఎ క్రియేటర్. అవునా కదా? సమస్తం ఈయనదేనా కదా? కానీ ఈయన కొన్ని పాటించాలా. ముందు రొట్టె ఎవరికి పెట్టాలా? పిల్లలకి. అందుకనే ఆమెను చూసి ఏమంటాడు? ఆ కమాండ్మెంట్ ప్రకారం అన్నమాట. కానీ ఆయన కృపగలవాడు. ఆమె విశ్వాసమును చూసి ఏమంటాడు? అప్పుడు ఆమె తగ్గించుకుంటుంది. ఏం చేస్తుంది ఆమె? గుర్తుపెట్టుకోండి, తగ్గింపు లేకపోతే చాలా కష్టం. ఇజ్రాయెల్ అంతా మా దేవుడే గొప్ప, అందుకే మమ్మల్ని ఎంత బ్లెస్ చేశాడు, మా వాక్యం గొప్ప అనుకున్నారు. కాబట్టి ఒక్కళ్ళు కూడా గుర్తుపట్టలేదు యేసయ్యని. అవునా కదా? నోబాడీ. ఆ టెంపుల్లో ఉండే హన్నా, తర్వాత సిమియోను, వెరీ ఫ్యూ పీపుల్. ఒక్క సంఘం అన్న గుర్తుపట్టిందా? ఒక్క సంఘం బతకడానికి గుర్తుపట్టాడా? ఎన్ని సంఘాలు ఉన్నాయి అక్కడ? అడుగడికి సంఘాలు ఉంటాయి అక్కడ. అట్లా ఏమంటారో తెలుసా? అక్కడ సినగాగ్ సెంటర్, జూయిష్ సినగాగ్ సెంటర్.
వాళ్ళు గుర్తుపట్టలే. అంటే మేమే గ్రేట్, మేమే పవర్ఫుల్. ఒక్కొక్కసారి ఎనీథింగ్ దట్ యు డూ విల్ గివ్ యూ ప్రైడ్. హోలీనెస్ క్యాన్ గివ్ యూ ప్రైడ్. నువ్వు చిన్నప్పటి నుంచి బాగా హోలీగా ఉన్నావు అనుకో, ఇట్ గివ్స్ యూ ప్రైడ్. అండ్ దాని బదులు అన్హోలీగా ఉండి హంబుల్గా ఉండి తర్వాత హోలీ అయ్యి పరలోకం వెళ్ళడం బెస్ట్. నువ్వు హోలీగా ఉండి ప్రైడ్ వచ్చి హెలగెళ్ళే కంటే. ఎంతమందికి అర్థమైంది? ప్రైడ్ ఈజ్ మోర్ డేంజరస్. అని నేను హోలీగా ఉన్నాను, దట్ కెన్ గివ్ యూ ప్రైడ్. ఐ నో సమ్ పీపుల్ who finished badly because they were holy and they got filled with pride. ఎందుకు? ఇతరులను కండెమ్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. There was a holy man, he was condemning people. పాపం ఆయన పడిపోయి లేచి ఆ పాపం విషయమై ఆయన వృద్ధుడైపోయాడు. ఇప్పుడు 80 ఏళ్ళు, 40 సంవత్సరాలప్పుడు పడిపోయాడు. ఈయన చాలా పాపులర్ అయింది. ఆయన పాపులర్, ఈయన పాపులర్. ఆయన పట్టుకొని విమర్శిస్తున్నాడు. నేను అనుకున్నా ఇదేంటిది అనుకున్నా. ఆయన ముగింపు ఘనంగా జరిగింది, ఈ విమర్శించి పరిశుద్ధంగా ఉన్న ఆయన ముగింపు అవమానకరంగా జరిగింది. ఎంతమందికి అర్థమైంది? యేసుప్రభు వారు సూపర్ హోలీ. ఆ రాళ్లతో కొడుతున్న ఆమెను కూడా ఏమనక అమ్మ అని పిలిచి క్షమించాడు. లుక్ ఎట్ హిస్ హార్ట్. ఒకవేళ ఖండిస్తే ఆయన ఖండించాలి. ఆమె కొరకు నేను చనిపోతున్నా, ఐఎమ్ డైయింగ్ ఫర్ యూ. యూ సీ దట్ హౌ హీ రెస్పెక్టెడ్ దట్ లేడీ. We should learn. Okay, wisdom puffeth up, gift gives you puffeth up, money puffeth up. Should be very careful in this area. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అప్పుడు అనుకున్నాను అనమాట, వావ్, నీకు ఏదైనా సరే ఇఫ్ యూ డూ సంథింగ్ యూ విల్ గెట్ ప్రైడ్ అవుట్ ఆఫ్ ఇట్. బాగా చదువుకున్నావా, బాగా మార్కులా, మంచి ఆఫీసా, డబ్బా, మంచి ర్యాంకా, మంచి బట్టల, మంచి కారా, ఎనీథింగ్ దట్ గివ్స్ యూ ప్రైడ్. ఒక రకంగా లాజరస్లాగా వెళ్తేనే బెస్ట్, ఒక రకంగా. కానీ దేవుని చిత్తమా? నో. అబ్రహాము ఇస్సాకులకు దీనంగా వినయంగా అన్ని రంగాలు ఆశీర్దించబడి మీరందరూ ముందుకెళ్ళిద్దరు గాక. ఎక్కడున్నాం మనము? యు వాంట్ మీ టు గో అహెడ్ ఆర్ స్టాప్? వి ప్రీచ్డ్ హౌ మచ్? 1 hour? More than an hour. Okay, some more scriptures and I will close. It's already 8:35. 16 వచనం. లేవికాండం అయిపోయినాయి. ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపను. ఆ తర్వాత అతడు అతను స్వస్థపడిపోతాడు, లెగుస్తాడు. అతడు పాపములు చేసిన వాడైతే ఏం పొందుతాడంట? అంటే ముందు అతనికి దేవుడు ఏమిస్తున్నాడు? మెర్సీ. నో కండమేషన్. ఎప్పుడైతే యేసునామమున అతను ప్రార్థనకు వచ్చాడో పరిశుద్ధుడైపోయాడు. హల్లెలూయా. హిస్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. వాట్ ఏ నేమ్, ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకే ఒకడు వెళ్ళిపోతాడు, వాడిని మళ్ళీ పట్టుకుంటాడు యేసుప్రభు వారు. పట్టుకొని, అరే బాబు నువ్వు స్వస్థపడిపోయావు, కానీ నీలో ఒకటి ఉంది, నీలో ఇంకా ఈ పాపం వల్ల ఇది వచ్చింది, నువ్వు మళ్ళీ ఇది చేయక. ఒకవేళ ఈ పాపం చేస్తే ఏమొస్తుంది అంటే, ఎప్పుడైతే ఈయన మెర్సీ హీల్స్ యూ ఫస్ట్ అండ్ డెలివర్స్ యూ, టేక్స్ కేర్ ఆఫ్ యూ. హల్లెలూయా. ఇట్ కెన్ ఈవెన్ ఫర్గివ్ యూ బై ద నేమ్. సంబడి సే ద నేమ్ ఆఫ్ జీసస్. Yet people preach condemnation. Repent, otherwise God will kill you. Ekkada vaadu, there was a time where I was praying for people who got some, indaaka cheppanu kada, sicknesses. People are prayer చేయరు. ఎందుకంటే చేసుకున్న వాడికి they think of karma. చేసుకున్న వాడికి ఈ పరిశుద్ధంగా ఉండేవాడి కంటే, అసలు పరిశుద్ధులు ఎవరు ఉన్నారా? పరిశుద్ధంగా ఉన్నామని అనుకునేవాడి కంటే ఆ పాపి ఇప్పుడు ఏ సంగీకరిస్తాడు ఇతని కంటే అతనే పరిశుద్ధంగా ఉంటాడంట. Because he accepted the blood of Jesus straight away. But this man, he is adding some of the blood and some to his righteousness. కొంచెం నా నీతి, నేను పరిశుద్ధంగా ఉంటున్నా, నీతి కొంచెం నీతి, ఇద్దరం పరిశుద్ధంగా ఉన్నాం. యు సీ దట్ లవ్. నీతిమంతుడు ఒకడు లేడు. But of course this man was proud because he didn't do anything. I saw this over years. All right. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. అంటే ఫస్ట్ హీలింగ్ జరుగుతుందా, పాప క్షమాపణ జరుగుతుందా? అన్నీ ఒకటే జరిగిపోయాయి అక్కడ. జీసస్ అతను ఎప్పుడైతే యేసు వద్దకు వస్తా అంటే ఇక్కడ ఏం చూసాం మనం? ముఖ్యంగా దేవుడు ఏం చూస్తున్నాడు ఇక్కడ? ఫస్ట్ వినయము. ఏం చూస్తున్నాడు? వినయము. ఇంకొకటి, వినయం ఉన్న వాళ్ళకి ఏమో ఉంటుందో తెలుసా? విశ్వాసం. ఏముంటుంది? విశ్వాసం. ఆ సహోదరి చూసి నన్ను కుక్కంటావా అని వెళ్ళిపోతే ఏమోను?
పనిచేయదు. ఆమెను చూసి ఏమంటాడు? ఈమె విశ్వాసము గొప్పది. హ్యూమిలిటీ కెన్ గివ్ యూ గ్రేట్ ఫెయిత్. రైట్ ఇట్ డౌన్. హ్యూమిలిటీ ఈస్ ద బిగ్గెస్ట్ కీ ఫర్ గ్రేట్ ఫెయిత్. నామన్ను నువ్వు 7 సార్లు ములుగంటే, నేను రాజుని, నువ్వు వచ్చి నూనె పోసి నా చేతుల మీద వేసి ప్రేయర్ చేయాలి, కానీ ఇలా చేస్తావా, నేను చేయించుకొని వెళ్ళిపోతాను అన్నాడు. అంటే అతని విశ్వాసం ఎక్కడ దెబ్బతింటుంది? గర్వం దగ్గర దెబ్బతింటుంది. తర్వాత కింద సేవకుడు అంటాడు, అయ్యా అతను ఒకవేళ వచ్చి అది చేయమంటే నువ్వు చేయవా, చేస్తావు, చెయ్యి అంటే కొంచెం ఎలాగోలాగా వెళ్ళి ములుగుతాడు. ములిగిన తర్వాత తగ్గింపు వచ్చి కొంచెం మట్టి పట్టుకెళ్ళడానికి పర్మిషన్ అడుగుతాడు. ఏం పట్టుకెళ్ళాలా? మట్టి. నిన్నటిదాకేమో నువ్వు చేయలేదని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకుని కత్తి తీసి మళ్ళీ అక్కడంతా గ్యాంగ్ వేసుకొని మళ్ళీ యుద్ధానికి వచ్చేవాడేమో. కానీ ఇప్పుడు ఏం పట్టుకెళ్తాడంట? మట్టి. ఎందుకు? ఆ మట్టి నీరు, మురికి నీరు, అక్కడ యోర్దాను ఉండేది. ఏ నీరు? మురికి నీరు నన్ను స్వస్థపరిచిందా? మట్టి నీరు. ఈ మట్టి ఎంత గొప్పదో అని 2 బస్తాలు మట్టి పట్టుకెళ్ళాడంట. అందుకే మనవాళ్ళు కూడా అక్కడి నుంచి వస్తున్నప్పుడు మట్టి తెచ్చుకుంటారు. తెలుసులేము, మట్టి, ఆ నీళ్ళు, అది ఇది అది. అక్కడ మట్టిలో ఏమి లేదు. ఆ యొక్క మనిషి యొక్క ఏం కావాలా? వినయము, హ్యూమిలిటీ. ఐ థింక్ దిస్ ఇస్ ఎ కీ ఏరియా. ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ఫెయిత్, గ్రో ఇన్ సంథింగ్, హంబుల్ యువర్ సెల్ఫ్. హల్లెలూయా. హ్యూమిలిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ గిఫ్ట్స్. అందుకే అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము ఫస్ట్. బ్లెస్డ్ ఆర్ ద హంబుల్ ఇన్ స్పిరిట్, ఫర్ దెస్ ఇస్ ద కింగ్డమ్. హంబుల్ని అక్కడ ఏమని రాస్తారు? పూర్ ఇన్ స్పిరిట్. యు సీ నా, సీ ఇఫ్ యు గాట్ అ హీలింగ్ మినిస్ట్రీ, డూ దిస్ ఫస్ట్. ఇది ఏం చేతి, ఇది ఎందుకు వచ్చింది? డోంట్ గో టు ద రూట్. బట్ రూట్ వీ షుడ్ టెల్ హిమ్ ఓన్లీ ఆఫ్టర్ హీలింగ్ హిమ్. ఎంతమందికి అర్థమైంది? ఆఫ్టర్ షోయింగ్ ద మెర్సీ, టెల్ హిమ్ ద రూట్. ఎంతమందికి అర్థమైంది? డోంట్ యూజ్ ఐ నో యువర్ రూట్. డోంట్ డిమాండ్ మోర్ మనీ, బ్లాక్మెయిల్, బికాస్ యూ నో ద రూట్. That's the reason why God doesn't give to everybody His gift. Those who love, those who want to cover, those who want to do their best. See now? ఎంతమందికి అర్థమవుతుంది? మదర్స్ లవ్ అనండి. Let the mother's love overflow from your heart in Jesus' mighty name. Come on, let's close. ఎక్కడ ఉన్నాం మనం? 16 లెవిటికస్ 16 అక్కడ ఆపేద్దాం. బాగుంది ఫిగర్ కూడా, గుర్తుంటుంది అక్కడ. ఓకే, సో లెట్స్ ఆల్ స్టాండ్ అప్ అండ్ లెట్ us క్లోజ్ దిస్ సర్వీస్. 1 hour Bible study. 15లో ఎంతమందికి అర్థమైంది గాడ్స్ హార్ట్? ఓకే, ఫర్ మ్యారేజ్, ఫర్ హోలీనెస్, ఫర్ రైచియస్నెస్. మలాకీలో ఎంతమందికి అర్థమైంది మలాకీ ఒక మిస్టరీ? సంబడి సే ద మిస్టరీ ఆఫ్ మలాకీ. గుర్తుందా? నేను ఒకసారి గాడ్ గేవ్ మీ దిస్ రెవల్యూషన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. When in 2018, when I was in Maryland, he gave me this mystery of a godly seed. అప్పుడు నేను లైవ్లో ఇచ్చాను అన్నమాట, అలవాలు ఇచ్చాను. అప్పుడు లైవ్, అక్కడి నుంచి అలవాళ్ళకి లైవ్ ఇచ్చాను నేను. అప్పుడు then I was in the room like, Lord, what should I preach? Lot of breakups అప్పుడు. మ్యారేజెస్ లేవు, ఓన్లీ రిలేషన్షిప్స్. పోనీ బయట అంటే అనుకోవచ్చు, ఎక్కడా? ఓకే, సో ఇంకా సంఘం అంటే సంఘాల్లో ఇక ఐ డోంట్ నో. లెట్ us pray. Number 1 about the life and blood. అవునా? లైఫ్ తెలుసు కదా, బ్లడ్ తెలుసు కదా. యా, దే ఆర్ ప్రెషియస్. అందుకే గాడ్ సేస్, కమ్ ఆన్, ఐ గేవ్ యూ సో ప్రెషియస్ బ్లడ్, అండ్ వెన్ యూ గివ్ లైఫ్, గాడ్ వాంట్ ఏ గాడ్లీ లైఫ్. ఓకే, మనకు దేవుడు క్షమించేశాడు, వీఆర్ ప్యూర్ అండ్ హోలీ నౌ. కానీ ఆ స్థాయిని పెంచుకోవాలా లేదా? యా, ఎంతమందికి దేవుని హృదయం అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ బికాస్ ఆఫ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ వల్ల ఎంతమందికి ఈ వాక్యం వల్ల కృప మీద, ఎంతమందికి కృపావాక్యం మీద గౌరవం పెరిగింది? ఎంతమంది కృపను దుర్వినియోగపరచకూడదు, కృపను సద్వినియోగపరచుకోవాలని ఎంతమంది అనుకుంటున్నారు? 7 మార్లు పిల్లలు లెగిస్తాడు దేవుడు. గాడ్ ఫర్గివ్స్ యువర్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సిన్స్. సో లెట్ మీ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. నో, లార్డ్ ఐ రెస్పెక్ట్. సంబడి సే, లార్డ్ ఐ రెస్పెక్ట్ యువర్ గ్రేస్. యా, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ శక్తితో, నా పూర్ణ బలముతో నిన్ను ప్రేమించే సామర్థ్యము నాకు ఇయ్యా. కమ్ ఆన్, లెట్ us pray. Father God, Lord, give me your revelation of holiness,
అయ్యా పరిశుద్ధంగా ఉండేటువంటి కృప నాకు దయచేయి. అయ్యా నేను ప్రార్థన అలవాటు నాకు దయచేయి. ఉదయకాలమని ప్రార్థించి వాక్యం చదివి నేను నా శరీరాన్ని అదుపులో పెట్టుకొని నేను జీవించాలి. రాత్రి కాలమున మళ్ళా అయ్యా కోపాన్ని తగ్గించుకోవాలి నాయన. లార్డ్, ఐ వాంట్ టు క్రూసిఫై ద ఫ్లెష్, మై లార్డ్. క్రూసిఫై దిస్ ఫ్లెష్. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఫ్లెష్, ఇట్ పఫెత్ అప్. ఇట్ ఈస్ డిసొబీడియంట్ ఈ శరీరాన్ని. లార్డ్ హెల్ప్ us టు పుట్ దిస్ ఫ్లెష్ ఇన్ కంట్రోల్. అయ్యా ఈ శరీరాన్ని ఒకవేళ నీ గతమంతా భవిష్యత్తులో బాగుందా, భవిష్యత్తులో బాగాలేదా, ఇప్పుడు కూడా ఘోరంగా ఉందా, అయా నీ రక్తముతో నన్ను కడుగు. మేక్ మీ ఎ న్యూ క్రియేషన్. ఆ స్టాండర్డ్ ప్రకారం నేను జీవించడానికి కృప. గివ్ మీ న్యూ స్ట్రెంగ్త్, ఓ లార్డ్. ప్యూరిఫై me. Even if you are a pastor, even if you are a prophet, even if you are a bishop, whatever it is, let the blood of Jesus purify you. Don't condemn that prophet. Don't condemn that man of God. Don't condemn that bishop. Give him any chance. He's still in flesh. Respect his anointing. Cover his anointing. Like Shem covered his Noah. Come on. Pray. అయ్యా ఈ రోజు నుంచి ఇంకా ఇంత గొప్ప కృపని చక్కగా ఉపయోగించుకొని చక్కగా జీవించే కృప దయచేయండి. ఈ కృపావాక్యాన్ని అనేకులకు ఆ సత్యాన్ని చూసి వారు ఆ బంధకాల నుంచి బయటకు వచ్చేటట్టు నన్ను వాడుకోను ఆయన. నువ్వు ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఎవరైనా అయ్యా నీ నామం ఎంత పవిత్రమైందా, ఇంత శక్తివంతమైందా అయ్యా. పాపం ఒకేసారి క్షమించి రోగాలు తీసివేసేటువంటి నీ కృప ఎంత గొప్పగా నీ నామాన్ని ఉపయోగిస్తే ముందు కృప ఉపయోగింపబడి ఆ బిడ్డను విడిపిస్తాదా నాయన. యువర్ నేమ్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ లార్డ్. కృపా సత్య సంపూర్ణుడు. యువర్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ గ్రేస్ లార్డ్. లెట్ మీ నాట్ టేక్ అడ్వాంటేజ్. హీల్ ద పీపుల్ నౌ. అయ్యా నీ కృప ద్వారా ఇదిగో ప్రతి జీవితాన్ని ముట్టడమే, ప్రతి సమస్యను, ప్రతి ఒక్క బాధను కూడా మీరు తీసివేయండి. ఆ రోజుల్లో అంత కష్టపడి నీ యొక్క సన్నిధికి వెళ్ళాలంటే అంత కష్టపడి వెళ్ళాలి, లేకపోతే చనిపోతారు. ఈరోజు మేము పాపులమై ఉంటుండగా కూడా అయ్యా మాలో వచ్చి పరిశుద్ధమైన దేవుడుండి మమ్మల్ని అంచెలంచెలుగా పవిత్రపరిచి నీ రాజ్యానికి తీసుకెళ్ళిపోవడానికి వచ్చావా. లార్డ్ వీ థ్యాంక్ యూ. లార్డ్ వీ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సాక్రిఫైస్, ఫర్ యువర్ మెర్సీ, ఫర్ యువర్ హోలీనెస్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.